మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ తరపున ఏర్పాటు చేసిన ఈ థర్డ్ వెబినార్లో పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులందరికీ స్వాగతం. అలాగే ఈ వెబినార్లో స్పీకర్స్గా విచ్చేసినటువంటి డాక్టర్ వెంకట్రావు మూల్పూరి గారు, అలాగే డాక్టర్ రావులపాటి సీతారాం గారికి కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ తరపున స్వాగతం. ఈ వెబినార్ లో కొత్తగా చేరుతున్న వాళ్ళ కోసం చిన్న బ్యాక్గ్రౌండ్ నేను చెప్పి తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాను. 1995 ఆగస్టు 21న జన్మించిన కిన్నెరా 1999 జనవరి 2వ తారీఖున బ్రెయిన్ క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆ చిన్నారి స్మృతిలో రాజగోపాల్ కంఠంనేని కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ నెలకొల్పి మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో 12 సంవత్సరాల లోపల పిల్లలకి, తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి, పేద పిల్లలకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఇలా నేరుగా చికిత్స నిమిత్తం కానీ, అలాగే మెడికల్ క్యాంపుల ద్వారా కానీ దాదాపు 3,000 మంది పిల్లలకు ఈ సహాయం అందించడం జరిగింది. ఈ COVID-19 అటాక్ తర్వాత గత 3 నెలలుగా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండే విధంగా పిల్లల సమస్యలకు సంబంధించి, అది ఆరోగ్య సమస్యలైనా, మానసిక సమస్యలైనా, లేదా విద్యకు సంబంధించి అయినా కూడా దాని మీద ఎక్స్పర్ట్స్ చేత ఇలా వెబినార్లు నిర్వహిస్తే బాగుంటుందని ప్రారంభించాము. మొట్టమొదట హెల్త్ ఇష్యూస్ మీద డిస్కస్ చేశాము. రెండో వెబినార్లో పిల్లల్లో ఇమ్యూనిటీ ఎలా పెంచడం అనే దాని మీద చర్చించుకున్నాము. ఆరోగ్యం తర్వాత చాలా ముఖ్యమైన విషయమైనటువంటి విద్య మీద చర్చ జరపాలి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని చోట్ల నడుస్తున్న చర్చ ఏమిటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్. దాని మీద చాలా డైలమా ఉంది. మంచిదా, ఇది ఎంతవరకు పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది? ఉపయోగకరం అంటే ఎటువంటి కొత్త సమస్యలను తీసుకొస్తుంది, లేదా ఇది మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ ఉందా ఇందులో టీచర్ల పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, ఇటువంటి విషయాల మీద ఈ చర్చ నిర్వహించాలని ఈ విద్యారంగంలో నిష్ణాతులైనటువంటి రావులపాటి సీతారాం గారిని, అలాగే వెంకట్రావు గారిని అడగటం జరిగింది. వారు ఈరోజు అంగీకరించి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరొకసారి మీ అందరికీ స్వాగతం చెప్తూ, ఈ కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ అయినటువంటి రాజగోపాల్ కంఠంనేని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ స్వాగతం అండి. మనం ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఇంతకు ముందు మానవ చరిత్రలో ఇలాంటి కోవిడ్ లాంటి పరిస్థితులు ఇంతకు ముందు మానవ చరిత్రలో వచ్చి ఉండవచ్చు అండి. వచ్చాయి కూడా. ఏది మన ఈవెన్ 100 years బ్యాక్ స్పానిష్ ఫ్లూ లాంటివి. అయితే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఏరియాలో, విద్యారంగంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఎదుర్కొని ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్కి ఈ రకమైనటువంటి ఇంపార్టెన్స్ కానీ ఆ రోజుల్లో ఉండటానికి అవకాశం తక్కువ. అందుకని వాళ్ళు వస్తున్న ప్రాబ్లమ్స్కి లేకపోతే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఎవరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కండిషన్స్లో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి అంశాలు కూడా అన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూస్, సున్నితమైన అంశాలని. అయితే దీంట్లో ఈ డీటెయిల్గా దీనికి మనం వెళ్ళబోయే ముందు ఎటువంటి వివాదాలలోకి పోకుండానే మనకి పర్టికులర్గా ఇండియాలో ఉన్న కొంత రియాలిటీని కూడా జస్ట్ 2-3 లైన్స్లో ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ఎవ్రీవన్స్ నోటీస్. మనకి ఇండియాలో హౌ మెనీ గర్ల్స్ ఆఫ్ ఏజ్ 16 ఇన్ రూరల్ ఇండియా ఓన్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ రూరల్ ఇండియా? బేసిక్గా అసలు ఆల్మోస్ట్ నిల్ are very few girls and not boys. They don't even own a cell phone, at least none of them in rural India. National sample survey lo 2018 జరిపిన సర్వేలో
only 8% of rural population use internet in rural India. Less than 2% of households have laptops కానివ్వండి కంప్యూటర్స్ అయ్యి ఉన్నాయండి. దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అలాగే ఈ పర్టికులర్గా ఏంటంటే మన ఆన్లైన్ ఎడ్యుకేషను లేదంటే ఇవన్నీ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఆపరేటింగ్ ఆన్ ప్యాకేజెస్. Cheapest package with 2 GB data costs 200 rupees in India. How many people in India are going to pay this much of amount for for these kinds of packages when the incomes are less, particularly in these COVID times? అండ్ రూరల్ ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కానివ్వండి, యాక్సెసిబిలిటీ ఇష్యూస్, ఎఫోర్డబిలిటీ ఇష్యూస్, లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఈవెన్ రూరల్లో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫేస్ చేస్తున్న ఇష్యూస్. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అవర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. వీఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. We can afford online urban middle class, and most of us we can afford these packages, or we have better internet accessibility so that we can all attend these webinars. ఇది లేని వాళ్ళ గురించి కూడా మనం ఎంతో కొంత ఆలోచించి ఏదో ఒకటి చేయగలుగుతామా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందండి. జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ఎవ్రీవన్స్ నోటీస్. అయితే ఇవాళ మన దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే, మనం మన పిల్లలు ఎదుర్కొంటున్న అన్నీ కాకపోయినప్పటికీ కొన్ని ప్రధానమైన సమస్యలనైనా సరే ఈ సందర్భంలో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ తరగతుల వలన వస్తున్న ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని, వీటి వల్ల పిల్లలకు కలుగుతున్న సైకలాజికల్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే మానసిక ఒత్తిడి, దానివల్ల పేరెంట్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, పియర్ గ్రూప్తో కలవలేకపోతున్న అందువల్ల వస్తున్న ఇష్యూస్ ఇవి, అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ మూలాన వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ఎంతమంది నేర్చుకోగలుగుతున్నారు, ఎంతమంది నేర్చుకోలేకపోతున్నారు అనేది ఒకటి. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పిల్లలకి హోంవర్క్ లాంటివి ఇవ్వటం, దానికి సంబంధించిన ఇష్యూస్ పర్యవేక్షించటం, అది టీచర్స్కి తల్లిదండ్రులకి కూడా ఛాలెంజింగ్ అండి. సో ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ టైం నిర్వహించటం వలన వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే అంటే లైక్ ఐకి వస్తున్న ప్రాబ్లమ్స్, ఎక్కువసేపు ల్యాప్టాప్స్ లేకపోతే స్క్రీన్స్ ఎదురుగా కూర్చుంటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అయితే వాళ్ళ వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం వెంటనే చర్చించగలిగిన అన్నీ కూడా డిస్కస్ చేసే టైం ఇవ్వాలి లేదని. అందుకని ఈ వెబినార్లో ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ నుంచి 8th గ్రేడ్ స్టూడెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ మూలాన వస్తున్నటువంటి ఆందోళన, ఆదుర్దాకి సంబంధించిన ఇష్యూస్, ఈ ల్యాప్టాప్ మొబైల్ స్క్రీన్ చూస్తూ నేర్చుకోవడం మూలాన వస్తున్నటువంటి ఇష్యూస్, హోమ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ రిలేటెడ్. ఇప్పుడు హోమ్ లెర్నింగ్ అనేది మనకి కొత్త కాబట్టి దాంట్లో వస్తున్న ఇష్యూస్, ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రీడమ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ వైల్ లెర్నింగ్ ఆన్లైన్. ఇది అలాగే ఇందాక అనుకున్నట్టుగా పియర్స్ని కలవకపోవటం మూలన, సహ విద్యార్థులతో ఇంటరాక్షన్ లేకపోవటం మూలన వస్తున్న ఇష్యూస్, ప్రధానంగా ఇవి ఈరోజు డిస్కస్ చేయటం జరుగుతుంది. సో
వచ్చిన వాళ్ళందరికీ, అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ, అలాగే ప్యానలిస్టులకి ఇంకోసారి స్వాగతం చెబుతూ రాంప్రసాద్ గారిని కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. రాంప్రసాద్. థ్యాంక్ యూ రాజా. సో రాజగోపాల్ గారు ఆల్రెడీ ఈ వెబినార్ లో చర్చించవలసిన అంశాన్ని గురించి కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. నేను ఇప్పుడు ముందుగా ప్యానలిస్టుల్ని పరిచయం చేసి ఆ తర్వాత చిన్న ప్రజెంటేషన్ ఒకటి చూపిస్తాను. బేసిక్ గా అందులో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది వివరించిన తర్వాత మనం ప్యానలిస్టులు ఇద్దరిని దాని మీద మాట్లాడమని అడుగుదాం. సో మనతో ఉన్న ప్యానలిస్ట్ డాక్టర్ మూల్పూరి వెంకట్రావు గారు మెటీరియల్ సైన్స్ పైన మక్కువతో ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత సెమీ కండక్టర్ మెటీరియల్స్ పై ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ అలాగే మిచిగన్ యూనివర్సిటీ నుంచి రెండింటి నుంచి కూడా పిహెచ్డి పొందారు. ఆయనకు టీచింగ్ అంటే ఇష్టం కావడంతో జార్జ్ మ్యాసన్ యూనివర్సిటీలో చేరి అనతి కాలంలోనే పూర్తి ప్రొఫెసర్ స్థాయి అందుకున్నారు. ఆయన ఆ జార్జ్ మ్యాసన్ యూనివర్సిటీలో ఉన్న 28 సంవత్సరాల్లో ప్రముఖ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి కూడా చాలా రీసెర్చ్ ప్రాజెక్టులకి ఫండింగ్ తేగలిగారు. తరువాత తన సహచరైన సావిత్రి గారితో కలిసి ట్రైబల్ గ్రామాల్లో గిరిజన పిల్లలకి విద్య బోధించడానికి ఏకలవ్య విద్యా ఫౌండేషన్ అనేది ప్రారంభించి గత 8 సంవత్సరాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు. మేడం క్యూరీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ప్రారంభించిన ఎర్లీ ఎలిమెంటరీ విద్యా విధానం ఇప్పుడు అమెరికాలో చాలా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. వెల్కమ్ టు ది వెబినార్ డాక్టర్ వెంకట్రావు గారు మూల్పూరి. అలాగే మన రెండో ప్యానలిస్టు డాక్టర్ ఆర్ సీతారామరావు గారు ప్రముఖ కవి, విద్యావేత్త. 1964లో జన్మించిన సీతారామరావు గారు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ మరియు పిహెచ్డి చేశారు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ కళాశాలలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రక్తస్పర్శ కవితా సంపుటితో సాహితీ లోకానికి పరిచయం అయ్యారు ఆర్ సీతారాం. ఆ తర్వాత వెలువరించిన ఇదిగో ఇప్పటిదాకా కవితా సంపుటి సంచలనాలు సృష్టించింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకున్నారు. విద్యా విధానం మీద కారేపల్లి కబుర్లు, మానుకోట ముచ్చట్లు అనే పుస్తకాలు రాశారు. ప్రజావాగ్గేయ సాహిత్యం, పర్యావరణ తత్వం, తెలుగులో ఆధునిక కవితా ధోరణులు అనే అంశాలపై పరిశోధన చేశారు. పలు తెలుగు దినపత్రికల్లో వ్యాసాలు, విమర్శలు రాశారు, రాస్తున్నారు కూడా. వెల్కమ్ టు ది వెబినార్ సీతారాం గారు. ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ విద్యా విధానాన్ని గురించి చర్చిస్తున్నాము. ప్రస్తుతం ఈ స్కూల్ రీఓపెనింగ్ అనేది ఎట్లా ఉంది, ఈ ముందు పరిస్థితి ఎట్లా ఉంది అనేది చిన్న ప్రజెంటేషన్ నేను చూపిస్తాను. ఈ కరోనా వైరస్ పాండమిక్ వల్ల 1.5 బిలియన్ స్టూడెంట్స్, విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు. అంటే 80% ఆఫ్ ది గ్లోబల్ స్టూడెంట్ పాపులేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. అలాగే 89% ఆఫ్ యూనివర్సిటీల్లో ఫైనాన్షియల్ ఫ్యూచర్ గురించి చాలా వర్రీ ఉంది. అంటే ఈ నడవకపోవటం వల్ల ప్రధానంగా యూనివర్సిటీస్ అన్ని కూడా ఈ ఫీజుల మీద నడుస్తాయి. మనకు తెలిసిందే అమెరికాలో కానీ ఇతర వెస్ట్రన్ కంట్రీస్ లో. ఇప్పుడు ఇండియాలో కూడా ఏమవుతుందంటే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఈ ఫీజ్ కలెక్షన్ లేకపోవటము, వేరే ఫండింగ్ రిసోర్సెస్ లేకపోవడంతో ఫైనాన్షియల్ అనేది కూడా ఒక కన్సర్న్ ఉంది. అందుకని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఈ ఫోర్స్డ్ గా ఆన్లైన్ మీడియం అనేది ఎడ్యుకేషన్ విద్యను అందించడానికి ఇవి ప్రారంభించాయి. దాదాపు ఇప్పుడు 180 మిలియన్ స్టూడెంట్స్ చైనాలో టెలివిజన్ ద్వారా విద్య నేర్చుకుంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రధానమైన అంశం, ఈ COVID-19 డిజిటల్ డివైడ్ అనేది ఎంత అగాధం ఎంత ఉందనేది బయట పెట్టింది. దాదాపు 3 బిలియన్ స్టూడెంట్స్, ఇందాక మన రాజా కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశాడు. యునైటెడ్ నేషన్స్ ఎస్టిమేట్ ప్రకారం 3 బిలియన్ పీపుల్ కి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు ఇప్పటి వరకు. స్కూల్స్ ప్రారంభానికి వస్తే ఆస్ట్రేలియాలో ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ కి రావాలని నిర్ణయం చేశారు అక్కడ. అలాగే కెనడాలో ఎలిమెంటరీ స్కూళ్ళు స్టాగర్డ్ మేనర్ గా, అంటే దశల వారీగా
ఎలిమెంటరీ స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. దక్షిణ కొరియాలో మొదటి నుంచి కూడా కొంచెం కేసులు తక్కువే ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్కూల్స్ ప్రారంభించారు. ఫ్రాన్స్ లో కూడా డిస్టెన్స్ లెర్నింగ్ అనే దాన్ని వదిలేసి కంపల్సరీగా స్కూల్స్ రావాలని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అక్కడ కొంచెం ఉధృతంగా ఉండటంతో మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఒక సర్వేలో తేలింది ఏంటంటే స్కూల్స్ రీఓపెనింగ్ అవటం వల్ల కోవిడ్ కేసెస్ పెరుగుతాయి అనేది కరెక్ట్ కాదని ఒక 191 కంట్రీస్ లో చేసిన స్టడీలో బయటకు వచ్చిన అంశం. ఇది ఇన్సైట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అనే స్విట్జర్లాండ్ ఆర్గనైజేషన్ చేసింది ఇది. అట్లాగే 2020లో 711 మిలియన్ చిల్డ్రన్ మళ్ళీ స్కూల్స్ కి వచ్చే అవకాశం లేదు ఏ రకమైన కారణాల వల్ల కూడా. ఈ నంబరు ఆల్మోస్ట్ ప్రైమరీ సెకండరీ పిల్లల్లో 50% మంది అనమాట వాళ్ళు స్కూల్స్ కి వచ్చే అవకాశం లేదు. ఇండియాలో పరిస్థితి చూస్తే పంజాబ్, హర్యానా అక్టోబర్ 15 అంటే మొన్నటి నుంచి స్కూల్స్ ప్రారంభించాలని స్టాగర్డ్ మేనర్ లో దశల వారీగా అనుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మాత్రం అక్టోబర్ 19 నుంచి 9th to 12th క్లాసెస్ వరకే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక అయితే అక్టోబర్ 31 వరకు మూసేసి ఉంచుతా ఉన్నారు. ఆంధ్ర, ఉత్తరాఖండ్ లో నవంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభిస్తా ఉన్నారు. ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ క్లోజర్ విషయంలో స్టేటస్ కు మెయింటైన్ చేస్తూ అక్టోబర్ 31 తర్వాత రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయితే మిడ్ నవంబర్ నాటికి స్కూల్స్ ప్రారంభిస్తామని అక్కడ చెప్పారు. సో ఈ స్కూల్స్ ప్రారంభించినా కూడా కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నారు. రోజుకి 3 గంటలకి మించి క్లాసులు ఉండకూడదని, ఏది ఫిజికల్ స్కూల్స్. అట్లాగే ఆన్లైన్ డిస్టెంట్ లెర్నింగ్ ఎంత వీలైతే అంతవరకు కంటిన్యూ చేయమని, అదే ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అని. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నా కూడా కొంతమంది స్కూల్స్ కి అటెండ్ అవ్వాలనుకుంటే వాళ్ళని అటెండ్ కానిమ్మని, కంపల్సరీగా పేరెంట్స్ కన్సెంట్ అవసరం స్కూల్స్ కి అటెండ్ కావడానికి అనేది ఒక గైడ్ లైన్. అట్లాగే స్కూల్స్ అన్ని కూడా హెల్త్ మినిస్ట్రీ ఇచ్చిన గైడ్ లైన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం, SOPs ప్రకారం అవి ఫాలో అవ్వాలని. ఆన్లైన్ లెర్నింగ్ కి ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూస్తే దానికి వచ్చే వాదన ఏంటంటే టైం అనేది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, ఎప్పుడప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకోవచ్చు అట్ దేర్ కన్వీనియన్స్. అలాగే ఈ పిల్లల పుస్తకాలు, బ్యాగులన్నీ మోసుకుని, ఆ బరువు అంతా మోసుకుని స్కూల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. హెల్త్ విషయంలో కూడా హైజీన్ అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే. ఇంటి దగ్గర జరిగే ఈ ఆన్లైన్ క్లాసెస్ లో డిస్రప్షన్ ఉండదు, ఉన్న గంట సేపు వాడిని కదలకుండా కూర్చోబెట్టి చదివించవచ్చు అనే ఒక అభిప్రాయం. అట్లాగే టీచింగ్ లో కొత్త మెథడ్స్ దీంట్లో ప్రారంభించవచ్చు. ఆన్లైన్ లో టీచర్స్ కూడా రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, పిల్లల చేత చేయించడానికి అవకాశం ఉంటుంది అని ఇదొక వాదన. ఇవన్నీ కూడా ఆన్లైన్ లెర్నింగ్ ని సపోర్ట్ చేసే అంశాలు. అయితే ఎగనెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ఏముందంటే, ఇందాక అనుకున్నట్టుగా నెట్వర్క్ కి సంబంధించి యాక్సెసిబిలిటీ అనేది లేదు పిల్లలకి కానీ ఫ్యామిలీస్ కానీ. ఒక రకమైన హోలిస్టిక్ లెర్నింగ్ నేర్చుకునే అవకాశం ఉండదు. గ్లోబల్ ఎన్వైరాన్మెంట్, పిల్లలకి సోషలైజింగ్ విత్ అదర్ చిల్డ్రన్ అది. తర్వాత స్క్రీన్ టైం మామూలుగానే మనం పిల్లలకి టెలివిజన్ కానీ హ్యాండ్ హెల్డ్ డివైజెస్ లో స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది, ఇంకా స్క్రీన్ టైం దీనివల్ల పెరుగుతుంది అనేది ఒక వాదన. టీచింగ్ సైడ్ ఉన్న ఫ్యాకల్టీ సైడ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో టెక్నికల్ నాలెడ్జ్ ట్రైనింగ్ లేకపోవటం, సిస్టమ్స్ ని ఎలా ఆపరేట్ చేయాలి, అలాగే ట్రబుల్ షూట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా. విద్యార్థుల సైడ్కి వచ్చేటప్పటికేమో మోటివేషన్ లేకుండా పోవటం, అంటే ఎంతసేపు స్క్రీన్ మీద కూర్చుని నేర్చుకునేది. ఇది ఎగనెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్. సో ఇవి ఇందాక రాజగోపాల్ గారు చెప్పిన దానికి దాన్ని సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్. రూరల్ హౌస్ హోల్డ్స్ లో కంప్యూటర్ శాతం 4.4% ఉంది, అర్బన్ లో అదే 23.4% ఉంది. ఇంటర్నెట్ వచ్చేటప్పటికి రూరల్ ఏరియాలో 14.9%, అర్బన్ హౌస్ హోల్డ్స్ లో 42% మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ శాంపిల్ సర్వే తీసిన ఫిగర్స్ ఇవి. అయితే
కొన్ని పాజిటివ్ అంశాలు ఏంటంటే ఒక రకమైన సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్లైన్ లెర్నింగ్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంజినల్ స్పైనల్ డిఫెక్ట్ ఉన్న ఈ కావ్య అనే పిల్ల ఆన్లైన్ లెర్నింగ్ ఎక్కువ ఇష్టపడుతుంది. బికాజ్ ఎందుకంటే తను స్కూల్ కి వెళ్ళటం ఒక ఇబ్బంది, క్లాస్ రూమ్ లో కూర్చోవటం ఒక ఇబ్బంది, కంటిన్యూస్ గా ఆయా తనని గార్డ్ చేస్తూ ఉండాలి. కానీ కంప్యూటర్ ముందు కూర్చుని లెర్నింగ్ లో తను చాలా కన్వీనియంట్ గా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతుంది అనేది ఇది. అలాగే ఢిల్లీలో ఒక డ్రైవర్ కొడుకు స్కూల్ కి అతి కష్టం మీద అతనికి కోటాలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ లో అడ్మిషన్ దొరికింది. కాకపోతే తన పియర్ గ్రూప్ లో ఉన్న పిల్లలందరూ కూడా అతన్ని కలుపుకోకపోవటము, దగ్గరకు రానికపోవటము, వాళ్ళు జరుపుకునే పార్టీల్లో అతన్ని రానివ్వకపోవటం, ఇలాంటి వాటి వల్ల అతను డిమోటివేట్ అవటం, తను ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేయడం, ఇట్లా కొన్ని కేసెస్ స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు, నలుగురిలో కలవటానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ లో దే ఆర్ ఎక్సెలింగ్ అని బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్. ఈ టీచర్ సైడ్ కి వచ్చేటప్పటికి టీచర్ సెగ్మెంట్ లో కొంతమందిని సర్వే చేస్తే దాదాపు 89% మంది టీచర్స్ టెక్నాలజీ వాడలేదు. యూనివర్సిటీ లెవెల్లో కూడా ఓన్లీ 4.2% టీచర్స్ వరకు మాత్రమే ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి టీచింగ్ బై దీస్ కైండ్ ఆఫ్ డివైసెస్ ఆర్ టెక్నాలజీ ఆర్ ప్లాట్ఫామ్స్. సో 82% టీచర్స్ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అనేది. ఇదంతా కూడా ఇండియాకి సంబంధించిన సర్వే, నాట్ ఏ గ్లోబల్ సర్వే ఇది. ఇంకొక విచిత్రమైన ఇదేంటంటే, మనం టీచర్స్ సైడ్ చూస్తే వాళ్ళ మీద కూడా ప్రెషర్, ఎలాంటి ప్రెషర్ పడుతుందంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్ లో కానీ కరోనాలో కానీ పేరెంట్స్ 24/7 ఇంట్లో ఉండటం, పిల్లలతోనే ఉండటం, వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ లో పార్టిసిపేట్ చేయడంతో ఒకటేమో పెర్ఫార్మెన్స్ ప్రెషర్ పడుతుందట. అంటే టీచర్ బాగా చెప్పాల్సిన అవసరం, తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి కనపడుతుంది. దానివల్ల స్ట్రెస్ కి గురవుతున్నారని ఒక వాదన. రెండవది పేరెంట్స్ నుంచి ఇంటర్ఫీరెన్స్, అంటే వాళ్ళ మధ్యలో స్క్రీన్ లోకి వచ్చేసి, సార్ మీరు అలా చెబుతున్నారేంటి, అలా కాదు కదా, ఇది కరెక్ట్ కదా అని రావడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయని ఇది నేను ఈ గత వారం రోజుల్లో కొంతమంది టీచర్స్ తో మాట్లాడినప్పుడు తెలిసిన అంశాలు. సో ఇది కూడా టీచర్ సైడ్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ దట్ ఎంత అంటే ఆన్లైన్ లో పిల్లలు ఎంత స్క్రీన్ మీద కూర్చుని చుట్టూ ఎవరు లేకుండా ఎలాంటి వాతావరణానికి ఈ లెర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుందనేది డిపిక్ట్ చేసే పిక్చర్స్ ఇవి. సో ఈ ప్రెజెంటేషన్ తర్వాత ఇవన్నీ కూడా నేను రాజగోపాల్ చెప్పిన అంశాలు కానీ, నేను ఈ ప్రెజెంటేషన్ లో ప్రస్తావించిన అంశాలు కానీ ఒక బేసిస్ గా తీసుకోవడానికి మాత్రమే తప్ప, మీరు మీ అనుభవం నుంచి చెప్పాల్సిన విషయాలను ప్రియంప్ట్ చేయడానికి కాదు. వీటి మీద బేస్ చేసుకుని ఇవి కూడా అడిషనల్ ఇన్పుట్స్ గా మీరు తీసుకొని మీ ఎక్స్పీరియన్సెస్ లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద, పైగా మనది ఇట్ ఈస్ నాట్ ఎ టెలివిజన్ డిబేట్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ మంచిదా చెడ్డదా అని కానీ, లేదా ఎవరి మీద మనం ఈ భారం మోపడానికి టీచర్ల సైడ్ తప్పు ఉందా, ఇన్స్టిట్యూషనల్ తప్పు ఉందా, లేకపోతే తల్లిదండ్రుల మీద తప్పు ఉందా కాదు. ఇలాంటి పరిస్థితిని తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, పిల్లలు కానీ ఎలా అర్థం చేసుకుని ఎలా ముందుకెళ్లాలనే పాజిటివ్ అవుట్కమ్ రావాలని, దీని గురించి అలాంటి చర్చ మనం నిర్వహించాలని నా కోరిక. పార్టిసిపెంట్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మొట్టమొదటగా డాక్టర్ రావు గారు, ఆ తర్వాత సీతారాం గారు మాట్లాడతారు. మీరు మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే చాట్ బాక్స్ లో కాకుండా క్వశ్చన్ ఆన్సర్ బాక్స్ లో టైప్ చేయడం మొదలు పెడితే వాటిని మేము ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్పర్ట్స్ ద్వారా దానికి సరైన సమాధానం తీసుకోవడానికి, వాళ్ళ వెర్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే we want participants to engage the speakers more than what they can say. ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తో నేను ఐ ఇన్వైట్ డాక్టర్ వెంకట్రావు గారు మూల్పూరి టు స్పీక్ ఆన్ ది సబ్జెక్ట్. థ్యాంక్స్ రామ్ ప్రసాద్ గారు. ఆన్లైన్ లెర్నింగ్ లో ఉన్న ప్లసెస్ నెగిటివ్స్ ఆల్రెడీ
మీరు చక్కగా చెప్పారు. కాబట్టి నేను వాటి గురించి నేను వెళ్ళను. అయితే ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి అంటే పేరెంట్స్ హౌ టు డీల్ విత్ ఆన్లైన్ లెర్నింగ్ అనేది మెయిన్ గా నేను ఫోకస్ చేస్తాను. యాక్చువల్ గా February 15th 2020 వరకు నేను ఒక్క ఆన్లైన్ కోర్స్ కూడా టీచ్ చేయలేదు. ఈవెన్ దో యూనివర్సిటీ ఆల్వేస్ ఆస్క్డ్ us to take that as an opportunity to reach more students. I was reluctant because I always thought that in-person teaching is the most effective. But however, after February 15, 2020, now I am forced to teach online and I am enjoying it actually. The common problems అంటే మీకు ఎర్లీ నేను మా క్యూరీ సంస్థ ద్వారా మేము వి డీల్ విత్ 2-year-olds దగ్గర నుంచి 17-18-year-olds వరకు నేను క్యూరీ లెర్నింగ్ లో డీల్ చేస్తాను. కాలేజ్ స్టూడెంట్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ నుంచి పిహెచ్డి లెవెల్ స్టూడెంట్స్ వరకు నేను యూనివర్సిటీ జార్జ్ మేసన్ లో డీల్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ 2 to 25-year-old సెగ్మెంట్ నేను సైమల్టేనియస్ గా డీల్ చేస్తున్నాను. ద ప్రాబ్లమ్స్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద ఎర్లీ ఎలిమెంటరీ స్కూల్ అయితే అసలు చాలా కష్టం ఆన్లైన్ లెర్నింగ్, ఓన్లీ ఆన్లైన్ లెర్నింగ్. అంటే 2, 3, 4, 5 years old దగ్గర పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ద అమెరికన్ కాంటెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ అమెరికా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్. సో వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకుంటూ గివెన్ టైంలో పిల్లల దగ్గర కూర్చుని వాళ్ళు వింటున్నారో లేదో చూడటం చాలా కష్టమైనటువంటి వ్యవహారం. దాంతో కొంతమంది ఏం చేశారంటే అసలు ఇది ఎలాగో వర్కౌట్ లేదని చెప్పి కంప్లీట్ గా మానేశారు. అసలు ఇది 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాల వాళ్ళకి చదువుకోకపోతే ఏంటి తర్వాత చూసుకోవచ్చు. అది మంచి పద్ధతి కాదు. ఎంతో కొంత నేర్చుకుంటారు, ఓకే, మీకు వీలైతే మీ అంతటి మీరే చెప్పుకోండి అట్లీస్ట్. అంతేగాని మీరు చెప్పకుండా ఏ ఆన్లైన్ ప్రోగ్రామ్ లో దీనిలో ఎన్రోల్ చేయకుండా అసలు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ దాన్ని కంప్లీట్ కొండకెక్కి చేయటం అది మంచి పద్ధతి కాదు. అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టైం ఫర్ ద పేరెంట్స్ టు ఫిగర్ అవుట్ అంటే టైమ్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, ఈ పర్టికులర్ 1 hour లో ఐ విల్ బి విత్ మై చైల్డ్ అంటే హూ ఇస్ ఓన్లీ 3-year-old or 4-5-year-old and then help the child to deal with the online learning process. అంటే ఆ ఏజ్ లో ఏంటంటే కంటిన్యూస్ గా 1 hour ఫోకస్ చేయటం అనేది అంత ఈజీ కాదు. బట్ పేరెంట్స్ హ్యావ్ టు help the child in whatever way they can and don't expect that is going to be perfect. Okay, ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఎడ్యుకేషన్ లో. అంటే మామూలు ఇంతకు ముందు రోజుల్లో ఇన్ పర్సన్ లెర్నింగ్ లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే జరగట్లేదు ఇప్పుడు అనే ఫ్రస్ట్రేషన్ చాలా మంది పేరెంట్స్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ వదిలేయండి, మీకు చాయిస్ లేదు ఈ రోజున. అంటే ఇఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇస్ ద ఓన్లీ చాయిస్ యూ హ్యావ్, హౌ బెస్ట్ కెన్ ఐ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్ మై చైల్డ్ అనేది దాని మీదే ఫోకస్ చేయాలి. మామూలు రోజుల్లో కంటే 50% నేర్చుకున్నా లేకపోతే 25% నేర్చుకున్నా ఎంతో కొంత లెర్నింగ్ జరుగుతాయి కాబట్టి దట్ ఈస్ బెటర్ దాన్ నథింగ్. ఓకే, అయితే మోటివేషన్ అనేది పెద్ద ఫ్యాక్టర్, అందరూ తెలిసిన విషయం. ఇప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ మామూలుగా ఈ అకాడమిక్ సబ్జెక్టులకి ఈ రోజున వచ్చింది, కానీ చాలా సంవత్సరాల నుంచి బయట దేశాల్లోనూ బయట రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి పిల్లలు స్కైప్ ద్వారా మ్యూజిక్ నేర్చుకుంటాం అనేది ఎప్పటి నుంచో జరుగుతాయి. చాలా మంది పిల్లలు అమెరికాలో ఉన్న వాళ్ళు, మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి దగ్గరలో క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్ టీచ్ చేసే టీచర్ లేకపోతే ఇండియాలో ఉన్న టీచర్ తో టీచ్ చేయించుకుంటాం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే వీళ్ళు మోటివేటెడ్ చిల్డ్రన్ కాబట్టి థింగ్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్, దే హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్ ఫర్ దెమ్. అంటే ఏంటి, మన పిల్లల్లో కూడా మనం మోటివేషన్ క్రియేట్ చేయాలి. ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి వాళ్ళ మనసులో ఉన్నాయి వినాలి. అంతేగాని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వీళ్ళు చెప్పేది మనం వెంటనే ఏంటి నేను అన్నట్టుగానే జరగాలనేది అది పద్ధతి కాదు. ప్రతి మానవుడు, ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఏజ్, దే డిజర్వ్ టు బి హర్డ్. ఓకే, సో ప్లీజ్ గివ్ టైమ్ టు యువర్ చైల్డ్ అండ్ లెట్ దెమ్ స్పీక్ ఇన్ ఫేవర్ ఆర్ అగైనెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్. దట్ డిస్కస్ చేసుకుని వాళ్ళల్లో మోటివేషన్ తీసుకురావాలి. ఓకే, ఆ మోటివేషన్ కోసం చిన్న పిల్లల్లో అయితే కేవలం బెదిరింపులతో జరగదు. అంటే కొంత రివార్డు కూడా, నువ్వు 1 hour చక్కగా కూర్చొని చదువుకుని హోంవర్క్ చేసేస్తే
నీకు ఇష్టమైంది నేను ఇది ఇస్తాను అనేది. ఆ ఏజ్ లో ఏంటంటే అలాంటి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ లేకపోతే వాళ్ళ ఇష్టమైన ఎంటర్టైన్మెంట్ ఇంట్లో సంబంధించింది ప్రొవైడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ ఓకే ఇస్ ద వే టు గో టు గివ్ దమ్ సమ్ ఇన్సెంటివ్ టు డూ ఇట్ రైట్. ఇంకోటి ఏంటి, ఇందాక మీరు అందరూ అంటున్నారు సోషల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు ఆడుకుంటానికి లేకుండా పోతుందని. ఇది కొంతమంది డీల్ చేస్తున్నారు. అమెరికాలో ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అట్లు ఉండేవాళ్ళు 2-3 ఫ్యామిలీలు దే మేడ్ ఎ డెసిషన్, we will not be going to anywhere except we stay within our confines. అంటే మన 2-3 ఏళ్లలోనే మనమే ఎక్స్చేంజ్ చేసుకుందాము, ఏదన్నా ఉన్నా కలిసి మాట్లాడుకుంటాం, పిల్లలు ఆడుకుంటాం. సో ఆ విధంగానే సెల్ఫ్ క్వారంటైన్ విత్ ఇన్ దోస్ 2-3 హౌస్ హోల్డ్స్ అండ్ దెన్ చిల్డ్రన్ ఇన్ దీస్ 2-3 ఫ్యామిలీస్ గెటింగ్ టుగెదర్ ఆఫ్టెన్, సో దట్ సోషల్ యాంగ్జైటీని తగ్గించడానికి ఆ విధంగా పాసిబుల్ ఉంది. సో అది ఒక ప్రాబ్లం. ఏది 24 గంటలు పేరెంట్సే ఎంగేజ్ చేయటం అనేది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. సో 2-3 ఫ్యామిలీస్ వాళ్ళు ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళరు, విత్ ఇన్ దెమ్సెల్వ్స్ దే విజిట్ ఈచ్ అదర్ అండ్ గివ్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ టు హ్యావ్ దట్ ప్లే టైమ్ ఎవ్రీ డే విత్ దేర్ నeighboring చిల్డ్రన్. అదొకటి పాసిబుల్, అది సరిగా అమలు చేసుకోగలిగే ఆపర్చునిటీ కనుక ఉన్నట్లయితే. But best thing is at early age, so giving them some incentives and you need to listen to what is going on in their mind also. It is very, very important. Later, okay, up to now I talked about up to 5-year-olds. Later kuda meeku 7-year-old వరకు కొంత బెటర్, అంటే 5 కంటే తక్కువ నాళ్ళకంటే కొంచెం బెటర్ గా ఉంటుంది ఆ పరిస్థితి. అయితే ఏమైందంటే ప్రీ కోవిడ్ తర్వాత ఎర్లీ డేస్ ఆఫ్ కోవిడ్ లో lot of children got used to the social media, TV అన్ని. ఈ రోజున అట్లీస్ట్ నాకు ఇండియాలో అయితే నాకు ఈ విధంగా ఈ మధ్యన గత 1-2 years ఏం జరుగుతుందని తెలియదు, కానీ వెస్టర్న్ కంట్రీస్ లోను అమెరికా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈవెన్ 3rd-4th grade వాళ్ళకి కూడా సెల్ ఫోన్స్, ఐఫోన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటి, నా ఫ్రెండ్కి ఉంది ఐఫోను, నువ్వు బర్త్డే గిఫ్ట్ నాకు ఇవ్వు అని పెస్టర్ చేయడంతో అనేక మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి నో అని చెప్పలేక 3rd-4th graders కూడా ఐఫోన్స్ కొనిపెట్టడం, అవి చాలా డిస్ట్రాక్షన్ అవటం జరుగుతుంది. ఈ రోజున ఆన్లైన్ లెర్నింగ్ most of the people in the western countries they use the computer, not the iPhones కాకుండా కంప్యూటర్ ముందు కూర్చుంటారు. అయితే పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు పక్కన పేరెంట్స్ లేకపోతే ఏం చేస్తున్నారు, పిల్లలు ఈ ఐఫోన్స్ పక్కన పెట్టుకుని దాంతో ఆడుకుంటూ, దానిలో ఉండే వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఆన్లైన్ లెసన్ జరుగుతూనే ఉంటుంది, వీళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మానిటర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఆ సమయంలో ఏం జరుగుతాయని అంటే ట్రస్ట్ యువర్ చిల్డ్రన్ బట్ మానిటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మా అమెరికాలో ఫేమస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ ఇప్పుడు అనేవాడు, సోవియట్ యూనియన్ సంబంధించి ట్రస్ట్ బట్ వెరిఫై అంటే న్యూక్లియర్ డీల్స్. అది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ కమ్ టు యువర్ చిల్డ్రన్, ట్రస్ట్ దెమ్ బట్ అట్ ద సేమ్ టైమ్ periodically verify what is happening with your child, and you need to provide that matured because parents are matured, you need to provide that guidance to the child periodically and again motivate the motivation anedi lekapottam anedi root cause of problems related to online learning today. Some kids are not motivated. How to motivate them? ఆ మోటివేషన్ అనేది ఎలా తీసుకురావాలి అనేది ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ మెథడ్ మోటివేషన్ తీసుకురావడం. అయితే డిస్కషన్ అనేది ఎప్పుడు మంచిదండి. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు. మీ పిల్లలు కాలేజీ చిల్డ్రన్ అయినా మోటివేషన్, నేను కాలేజీ కిడ్స్ కూడా టీచ్ చేస్తాను ఇప్పుడు ఆన్లైన్. డోంట్ థింక్ దట్ ఆల్ కాలేజ్ కిడ్స్ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ ఆన్లైన్ లెర్నింగ్. వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం, ఏది డిస్ట్రాక్షన్. ఐఫోన్ లో వచ్చే మెసేజ్ కి ఆన్సర్ చేయటం, దాని మీద డిస్ట్రాక్షన్స్ ఉందా? ఇప్పుడు జనరేషన్ అలా ఉంది, ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ పెరిగిపోయి. సో బట్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్ స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు కాన్వర్జేషన్ లో ఏంటంటే ఇది వాళ్ళు మోటివేట్ అయ్యేది ఎలా మోటివేట్ చేయాలనేది మీరు ఆలోచించి వాళ్ళ చెప్పేది విని ఫైండ్ ఏ కామన్ గ్రౌండ్ ఓకే టు
motivate the child to participate more effectively in the online learning. ఇంకోటి ఏంటంటే పాత పద్ధతులు వర్కౌట్ కావు. మన పేరెంట్స్ ఎలా అయితే పెంచారో అదే మనం డూప్లికేట్ చేస్తే ఇట్ డజంట్ వర్కౌట్. ఓకే, అది నేను నా స్వానుభవంతో మా పిల్లల్ని నేను పెంచేటప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఇదేంటంటే, నన్ను నా తల్లిదండ్రులు పెంచినట్టు ఈ రోజు నా పిల్లల్ని నేను పెంచడానికి చేసిన పెద్ద తప్పు. ఓకే, అది జరగదు. కాబట్టి మీరు వినాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు చెప్పింది వినండి, వాళ్ళని మోటివేట్ చేయండి. అది ఆన్లైన్ లెర్నింగ్ లో అది నంబర్ 1 అంటే దాన్ని సక్సెస్ చేయడానికి. అండ్ as I told you, it gave an enormous opportunity for the parents to get close to their children. ఇంతకు ముందు మనం నిజంగా జెన్యున్ గా బిజీగా ఉండేవాళ్ళు ఉన్నారు. టైము బయట జనాలతో మాట్లాడటం, లేకపోతే క్లబ్బులు ఇలాంటి వాటిలో కూర్చొని టైం వేస్ట్ చేసుకుని ఇంటికి లేట్గా వచ్చి అలాంటివి లేకుండా ఇప్పుడు నిజంగా జెన్యున్ గా పిల్లలతో స్పెండ్ చేస్తూ బాండింగ్ డెవలప్ చేసుకునే గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ దాన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇంకా యూజ్ చేసుకోకపోతే దాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోండి. వాళ్ళ మీద ఊరిని అరిచి చేయటం వల్ల మనకు వచ్చేది లేదు. దాన్ని చాలా సమర్థవంతంగా మీరు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మీరు చేసుకుని, అంటే బెస్ట్ మదర్ బెస్ట్ ఫాదర్ ఎలా అవ్వాలి అనేది ఇది ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్. ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు హ్యావ్ ఎ గ్రేట్ కమ్యూనికేషన్ విత్ యువర్ child and be active in their online learning process. Okay, then thank you very much for Kinnera Foundation for giving me the opportunity. Then thank you, Dr. Venkatrao garu. We will come back to you with some more questions and thoughts. ఇప్పుడు డాక్టర్ రావులపాటి సీతారాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మాకు సమన్వయకర్తగా ఉన్న రామ్ ప్రసాద్ గారు మన ముందు ప్రెజెంట్ చేసిన వాస్తవాలన్నిటినీ మనం ఆలోచించవలసింది, పరిగణనలోకి తీసుకోవలసింది, మన నిర్ణయాల్లో భాగంగా వాటిని చూడవలసిందిగా కోరుతూ, కోవిడ్కి ముందు కుటుంబం పాఠశాల అనే 2 విడివిడి వ్యవస్థలు ఉనికిలో ఉన్నవి కాస్త కోవిడ్ కాలంలో బడి తరగతి ఆ మాటకు వస్తే మొత్తం విద్యా వ్యవస్థే ఇంటికి వచ్చేసిన సందర్భంలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మన పాత్రలను ఇటు మనం ముందు చూసినటువంటి గణాంకాలను, ఇచ్చినటువంటి అనుభవ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్క మన పాత్రే కాదు, మన పాత్ర ఇన్ ది సెన్స్, ఒకవేళ మీరు టీచర్ అయితే టీచర్ రోల్, పేరెంట్ అయితే పేరెంట్ రోల్, ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్ రోల్, ఇట్లా ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా తమ తమ భూమికలను కొత్త సందర్భానికి తగ్గట్టుగా మలుచుకోవడం, రూపుదిద్దుకోవడం అట్లాగే అనివార్యంగా మారిన సందర్భంలో మనం ఉన్నాం. టీచర్, పేరెంట్, లెర్నర్, లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ టూల్స్, ఈ తదితరాలన్నిటిని కూడా మనం తిరిగి కొత్త సందర్భానికి తగ్గట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే, ఇప్పటిదాకా మనం వాడుతున్నటువంటి డివైస్ ఏవి ఉన్నా సరే వాటిని ప్రపంచం మొత్తం సంగతి నేను చెప్పను కానీ, ముఖ్యంగా తృతీయ ప్రపంచ దేశాలలో లేదు మన దగ్గర, వాటిని ఎంటర్టైన్మెంట్ డివైస్లుగానే మనం పరిగణించే స్థితి నుంచి ఎడ్యుకేటివ్ డివైసెస్ గా మనం వాటిని అర్థం చేసుకోవాల్సిన ఒక ట్రాన్సిషన్ లో కూడా ఉన్నామని నాకు అనిపిస్తా ఉన్నది. అట్లాగే ఈ సన్నివేశంలో ఒక పేరెంట్ గా, టీచర్ గా, ఇందాక రామ్ ప్రసాద్ గారు చెప్పారు, వెన్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్, ఇంటర్వీనింగ్ విత్ టీచింగ్ ప్రాసెస్ ని పేరెంట్స్ నుంచి మనం విన్నాం. అట్లాంటివి చాలా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. అండ్ టీచర్ ఈజ్ ఎక్స్పోజ్డ్, ఎందుకంటే ఒక 40 మంది పిల్లలకే పాఠం చెప్పట్లేదు, 40 కుటుంబాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఆ పిల్లవాడితో సహా కూర్చుంటున్నటువంటి
పేరెంట్స్ కూడా ఆమె నేను లేదా ఆ టీచర్ నేను పాఠం చెప్తున్నాను అనేటటువంటి ఇది ఉంది కనుక ఇక్కడ మన పరిమితులు పరిధులను కూడా కొంత మళ్ళీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇట్లాంటి సన్నివేశంలోనే కొన్ని సందేహాలు, సందిగ్ధతలు, అనిశ్చితాలు పూర్తిగా ఇది అని నిర్ధారించుకోలేని తనం ఒకటి మన వెంట వస్తూ ఉన్నది. ఇవంతా ఉమ్మడిగా ఆలోచించవలసినటువంటి విషయాలు. వీటి గురించి కలత, ఆందోళన, ఆదుర్దా పడకుండా ఏదో మునిగిపోయిందని కాకుండా ఇప్పుడు ఏర్పడినటువంటి సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం, నిరోధించుకోవడం, నివారించుకోవడం, దానికి తగు విధంగా ప్రతిస్పందించడం, మనల్ని మనం మలుచుకోవటం, అందుకు తగ్గట్టుగా మలుచుకోవటం, మన పిల్లల్ని మలుచుకోవటం, అట్లాగే ఈ డైలమా ఏదైతే ఉందో డైలమాని డైనమోలుగా మార్చుకునేందుకు సాగుతున్న ఒక ప్రయత్నంగా కంఠంనేని ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి, కిన్నెర ఫౌండేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా నేను దీన్ని చూస్తా ఉన్నాను. ఈ ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్ లో మరికొన్ని విషయాలు నేను తప్పకుండా అడ్రస్ చేస్తానని అనుకుంటూ ఉన్నాను. రోల్ షిఫ్టింగ్, డిఫైనింగ్ అనేది చాలా నిర్దిష్టంగా జరగవలసిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు సూచించినటువంటి లేదా చెప్పినటువంటి గణాంకాలన్నీ కూడా చాలా కటువైన వాస్తవాలను మన ముందు పెడుతున్నాయి. వాటిని పరిగణనలో తీసుకుంటూ కూడా మనం ఇప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఉమ్మడిగా వీటిని ఓపెన్ గా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మీద మరింతగా డిస్కస్ చేయాల్సిన అవసరాన్ని మాత్రం నేను భావిస్తూ మీరు దీన్ని చర్చను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వెంకట్రావు గారు కొన్ని విషయాలు చెప్పారు, మన కో ప్యానలిస్ట్. ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్ లో ఇంకా మనం నిర్దిష్టంగా మాట్లాడడానికి అవకాశం ఉంది కనుక ఇంతవరకే నేను చెప్తున్నాను. అంటే ఎంటర్టైన్మెంట్ డివైస్ గా ఉన్నటువంటి ప్రాసెస్ ని ఎడ్యుకేటివ్ డివైస్ గా తీసుకునేటటువంటి క్రమంలో రోల్ షిఫ్టింగ్ కానీ, రోల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఐదర్ టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, అండ్ లిమిట్స్, మన పరిమితులు, పరిధులు, వీటిని అసెస్ చేసుకోవాలి. నా పిల్లవాడిని నేను అసెస్ చేయాలి. నా పిల్లవాడికి పాఠం చెప్తున్నటువంటి టీచర్ ని అసెస్ చేయాలి. చెప్తే ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ ముఖం మీదనే చెప్పేయకుండా ఒక జాగ్రత్త కూడా మనం తీసుకోగలగాలి. అట్లాంటి సెక్యూర్డ్ స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ కు సంబంధించి టీచర్స్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఎంత లెస్ పర్సంటేజ్ డివైసెస్ అందుబాటులో ఉండి నెట్ యాక్సెస్ ఉన్నప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది స్టాండర్డ్స్, ప్రైమరీయా లేక ఇంటర్మీడియటా లేదా అప్పర్ ప్రైమరీ అండ్ యూనివర్సిటీ వరకు కూడా వీటిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సార్. ముఖ్యంగా ప్రైమరీకి మనం కన్ఫైన్ అయినప్పుడు మాత్రం చాలా రీడిఫైన్మెంట్ ఆఫ్ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఫోకస్డ్ గా పిల్లల ఇమోషనల్ నీడ్స్ ని దృష్టిలో ఉంచుకుని అటు టీచర్ గాని, పేరెంట్ గాని సమర్థంగా ప్రతిస్పందించవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంలో నేను ఒక మాట ఈ డిస్కషన్ కోసం వదులుతున్నాను. పేరెంట్స్ సైడ్ నుంచి, నాట్ టు బ్లేమ్ దమ్, తెలియకుండానే ఈ ఒత్తిడి వల్ల ఒక ఇమోషనల్ ఆరోగెన్స్ లోకి కూడా పేరెంట్స్ వెళుతున్న సూచనలు నాకు కనిపిస్తా ఉన్నాయి. ఇమోషనల్ ఆరోగెన్స్ ఇన్ ది సెన్స్ మేకింగ్ దే చైల్డ్ టు సిట్ బిఫోర్ ఆన్లైన్ క్లాసు, లేకపోతే ఆ డివైస్ ముందు వాళ్ళ అటెన్షన్ డైవర్షన్స్ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ సైకలాజికల్ నీడ్స్ ఏమిటనేటటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఉండొద్దని నేను మనవి చేస్తూ మీకు అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీతారాం గారు. ఇప్పుడు రావు గారు అలాగే సీతారాం గారు చెప్పిన విషయాల్లో దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళేటప్పుడు COVID-19 ప్రభావం ఒకటి, హెల్త్, రెండు ఎకానమీ, ఈ రెండిటి మీద మినహాయిస్తే చాలా విషయాల్లో మంచి చేసిందని చర్చలు జరిగినాయి. మనం పునరాలోచించుకోవటం, స్పెండింగ్ మోర్ టైమ్, ఇందాక మీరు చెప్పినట్టు విత్ ఫ్యామిలీ, ఆర్ ఒకసారి గెటింగ్ బ్యాక్ టు ద రూట్స్, ఇలాంటి చాలా మంచి విషయాలు జరిగినాయి అని అన్నారు. మీరు రావు గారు చెప్పిన దాంట్లో కూడా పేరెంట్స్ కి ఇది ఒక మహత్తరమైన అవకాశం టు స్పెండ్ మోర్ టైమ్ విత్ చైల్డ్. అండ్ దెన్ సీతారాం గారు చెప్పిందేమో ఈ మొత్తం అంశంలో బాధ్యత ఉన్నవాళ్ళు, పాత్ర ఉన్న వాళ్ళందరూ కూడా పునరాలోచించుకోవాలన్నారు. నేననేది
ఆన్లైన్ లెర్నింగ్ అనేది COVID-19 తీసుకొచ్చిందే కాకుండా అంతకు ముందు కూడా డివైసెస్ ద్వారా నేర్చుకోవటం అనే సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఈ కోవిడ్ తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఏ రకమైన రూప్ తీసుకుంటుంది? ఇది తాత్కాలికమే అనుకుందాం, ఎప్పటికైనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అయినా ఇంకో తర్వాత అయినా కూడా స్కూల్స్ రీఓపెనింగ్ అవుతాయి. అయితే ఈ 6 లేదా 8 లేదా 9 నెలల్లో జరిగే పరిణామాలు తర్వాత ఎలా రూపాంతరం చెందుతాయి అనే విషయం మీద మీ ఇద్దరిని కూడా ఒకసారి మాట్లాడమంటున్నాను. ముందుగా వెంకటరావు గారితో. డెఫినెట్ గా నేనే చెప్పాను, నా పర్సనల్ గా నేను February 2020 వరకు ఏనాడు ఆన్లైన్ లో నేను ఎప్పుడు టీచ్ చేయలేదు. నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉండే అమెరికాలో, మన అనేక ప్రదేశాల నుంచి, రావు గారు మీరు వాషింగ్టన్ ఏరియాలో మేము ఉండము, మేము ఉండే ఏరియాలో ఎక్కువ మంది జనం కూడా ఉండరు, ఇక్కడ లెర్నింగ్ సెంటర్స్ కూడా ఏం లేవు, మీరు ఆన్లైన్ ఎందుకు పెట్టకూడదు మీ క్లాసులని అంటే నేను ఎప్పుడు రిజిస్ట్ చేసేవాడిని, ఇది ఇన్ పర్సన్ చేయాలని. ఇప్పుడు ఆన్లైన్ నాకు టీచ్ చేయటం, నేను నా క్లాసులన్నీ టీచ్ చేస్తుంటే I see this as a wonderful opportunity to educate kids in remote areas where they don't have facilities to attend the learning centers, or for people who were reluctant just like me until recently to get education for their children through secondary means also, in addition to regular school format. మీకు రెగ్యులర్ స్కూల్స్ కి వచ్చేటప్పటికి అవి పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ సపోర్టెడ్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ లో అయినా, because of the wide variety of students they have to deal with, they can never do the best possible job, except for few exceptions. It is always going to be some kids, at least to 30-40% of the kids can get a better quality education. So those things can only be done through outside and through the tutoring agencies ద్వారానే వీలవుతుంది. ఇంతకు ముందు కొంతమంది పేరెంట్స్ రిలక్టెంట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ వల్ల ఏంటంటే అట్లీస్ట్ సమ్ ఆఫ్ దెమ్ విల్ కంటిన్యూ టు పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్, నాట్ నెసెసర్లీ ఓన్లీ మీకు ఏది పాఠాలు మ్యాథ్, సైన్స్, ఇంగ్లీషు, లాంగ్వేజే కాకుండా అదర్ అవెన్యూస్ లో కూడా, అంటే ఆర్టిస్టిక్ ఎండీవర్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి మోర్ మోటివేషన్. ఎందుకంటే బికాస్ దట్ బ్యారియర్ ఈస్ బ్రోకెన్ నౌ, ఏది రిలక్టెన్స్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఐ థింక్ ఆన్లైన్ లెర్నింగ్ విల్ కంటిన్యూ. యాక్చువల్ గా క్యూరీ లెర్నింగ్ ఇంత ముందు ఎప్పుడు ఆన్లైన్ లో లేదు. నౌ వి మేడ్ ఏ డెసిషన్ టు కంటిన్యూ ఆన్లైన్ లెర్నింగ్ పర్మనెంట్లీ, ఈవెన్ పోస్ట్ COVID-19 ఆల్సో. అంటే నేను ఎడ్యుకేషన్ సైడ్ నుంచి చెప్తున్నాను. యాజ్ ఎ పేరెంట్ ఆల్సో, లాట్ ఆఫ్ పేరెంట్స్ టెల్ మీ దట్ it fits better for them rather than spending half an hour to bring their kid to the learning center and again picking the kid. దాని బదులు ఇంట్లోనే కూర్చుని చక్కగా 2 గంటలు లేకపోతే గంట క్లాసులు ఏదైతే ఇది సేవింగ్ ఆఫ్ దేర్ ఓన్ టైమ్ ఆల్సో. కాబట్టి ఆన్లైన్ లెర్నింగ్ ఈస్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు స్టే అండ్ పర్మనెంట్లీ టు స్టే. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ ప్రాపర్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ అండి. అంటే డ్రాపింగ్ ద కిడ్, పికింగ్ అప్, ఆ టైం అంతా వేస్ట్ లేకుండా చక్కగా ఇది ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ యాజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సీతారాం గారు, మీరు చెప్పినప్పుడు పేరెంట్స్ ఎమోషనల్ ఆరగెన్స్ లోకి వెళ్తున్నారు, మార్పులు వచ్చినాయి అన్నారు. అలాగే ప్రతి స్టేక్ హోల్డర్ కూడా పునరాలోచించుకోవాల్సింది అన్నారు. మీరు ఒక లెక్చరర్ గా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు గత కొన్ని నెలలుగా మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అట్లాగే మీ ఉద్దేశంలో టీచర్స్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి దీన్ని హ్యాండిల్ చేయడానికి? ఫిజికల్ గా మనం మానిటరింగ్ ఇదిలో ఉన్నప్పుడు, మన పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఏ తరహా విద్యార్థినైనా సంబోధించటము, అడ్రస్ చేయటము, నియంత్రణలోకి తీసుకోవటం అనేది మనకు తెలియకుండానే న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నేను చెప్పినటువంటి పిల్లలందరూ కూడా పెద్ద పిల్లలు, వాళ్ళకి ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోయినా కూడా వాళ్ళు క్విట్ చేస్తూ ఉన్నారు. ఒకటి, నేను డిగ్రీ పిల్లలకి బోధిస్తూ ఉన్న సందర్భంలో వ్యాకరణం లాంటి అంశాలు
చెప్పవలసి వచ్చినప్పుడు నేను చాలా ఎక్కువగా శ్రమ చేయవలసి వచ్చింది. అంటే ఒక వీడియో లెసన్ రికార్డు చేయడానికి నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఎంత కాంటెంట్ ఓరియంటెడ్ గా కాషియస్ గా ఉండవలసి వచ్చింది అని అంటే, వాళ్ళకి అంటే మామూలుగా క్లాసులోనైతే వివరణ పేరిట రకరకాలుగా వాళ్ళకి ఉదాహరణలతోటి ఇంకొక విషయాలతోటి చెప్పడానికి అవకాశం నాకు దొరికింది. ఇక్కడ నేను ఒక లిమిటెడ్ ఫ్రేమ్ లోకి వెళ్ళవలసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఎంతసేపటికి పిల్లవాడికి కాంటెంట్ అందించే క్రమంలో ఎంత ఎఫెక్టివ్ గా అందించాలో నేను ఇంకా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. నిజానికి మామూలుగా వెళ్ళి నేను ఏ పాఠం చెప్పడానికైనా ఒక 2 hours ప్రిపేర్ అయితే నాకు సరిపోతూ ఉండేది. నేను ఒక 20 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నప్పటికీ, బట్ ఆన్లైన్ లో టీచ్ చేయవలసి వచ్చినప్పుడు నేను నాకు అలవాటైన పద్ధతి నుంచి, సంభాషణ నుంచి, బోధన ప్రాసెస్ నుంచి తప్పుకోవటం చాలా కష్టం అవుతా ఉంది. కొన్ని అనవసరపు వాక్యాలు కూడా నేను మాట్లాడవలసి వస్తూ ఉందన్నమాట. దట్ అది నేను లెర్న్ చేయవలసిన అవసరం ఉంది. ఒక భాషా వ్యవహారానికి, వ్యవహర్తకి లేదా వక్త శ్రోతకి మధ్య ఏర్పడేటటువంటి అనుబంధం విషయంలో కూడా, కోఆర్డినేట్ చేసుకోవడం విషయంలో కూడా కొత్త విషయాలు ఏవో నాకు తెలియవలసి ఉంది అన్న ఒక వెలితి, అసంతృప్తి నాకు కలుగుతా ఉంది సార్. యాజ్ ఏ టీచర్ గా నిజం చెప్పొద్దు, అంత ఫ్రీగా మాత్రం నేను బోధించగలుగుతున్నాను అని నేను అనుకోవడం లేదు. రెండోది, రిపిటేషన్స్ చాలా వస్తున్నాయి. నేను విషయాన్ని చెప్పేటప్పుడు చాలా పునరుక్తులు, ఆ పునరుక్తులన్నీ కూడా పిల్లవాడికి, ఏ వయసులో ఉన్న పిల్లవాడికైనా సరే, లెర్నర్ స్థితిలో ఉన్న సీట్లో ఉన్నటువంటి పిల్లవాడికి కొంత బోరింగ్ గా కూడా అనిపించవచ్చేమోనని నేను ఫీల్ అవుతా ఉన్నాను. దాన్ని చెక్ చేసుకోవాలి చాలా అంశాల్లో. రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నటువంటి పిల్లల్లో చాలా మంది ఒక 10 నిమిషాల్లో క్లాస్ విని ఆ పిల్లవాడికి ఇంకేదో పని వస్తుంది, లేదా ఇంకేదో డైవర్షన్ వస్తుంది, ఆ పిల్లవాడు క్లాస్ నుంచి క్విట్ చేయటం అనేది. మా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానివ్వండి, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఏప్రిల్ 15 నుంచే మేము క్లాసెస్ స్టార్ట్ చేసాం. అందుకు మేము ఏం చేసామంటే, క్లాస్ అని కాకుండా ఎక్స్పర్ట్స్ ని ఇన్వైట్ చేస్తూ పాఠ్యాంశాలలో భాగంగా ఇతర అంశాలను బోధిస్తూ కవులను పిలవడము, రచయితల్ని పిలవడము, వాళ్ళకి సిలబస్ లో ఉన్నటువంటి పాఠాల గురించి మాట్లాడించడం వల్ల కొంచెం మేము మాట్లాడిన దానికంటే, మేము చెప్పిన దానికంటే ఈ నిపుణుల చేత, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారి చేత మాట్లాడించినప్పుడు ఎక్కువ మంది ఎక్కువ సమయం ఆ లెసన్స్ ని వినటం కానీ, ఆన్లైన్ క్లాసెస్ ని తీసుకోవటం కానీ, ఆడ్ టైమ్స్ లో పెట్టినా కూడా వాళ్ళు హాజరు కావటం అనేది నేను గమనించినటువంటి అంశం అని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, మీరు ఈ కొత్త పద్ధతిలో టీచ్ చేసేటప్పుడు ఒక రకమైన కన్స్ట్రెయింట్ ఫీల్ అవుతున్నారు. ఉంది సార్, కన్స్ట్రెయింట్ ఇస్ దేర్. అది మంచిగా చెడా అన్నది మనం నిర్ణయించలేం కదా. ఒక అవరోధం మాత్రం నాకు ఏర్పడుతా ఉన్నది. భావ ప్రసారం విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఐఎమ్ స్ట్రగ్లింగ్ అని నాకు తెలుస్తా ఉన్నది చాలా స్పష్టంగా. నేను బాహాటంగానే ఒప్పుకోవలసినటువంటి విషయం. నా ప్రెజెన్స్ ఉండి క్లాస్ రూమ్ లో భౌతికంగా నేను ఉండి చెప్పిన దానికును, ఇక్కడ ఆన్లైన్ లో క్లాస్ చెప్తున్న దానికి నా గొంతుని ఎవరో నొక్కేస్తున్న భావన కూడా వచ్చింది. అది నేను చెప్పకపోతే నేను ఇన్సిన్సియర్ టీచర్ అవుతాను. నేను ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ ఆ ఫ్లో ధారాళంగా చెప్పగలగటం అనేటటువంటిది, పేస్ ని నేను సెట్ చేసుకోవడం అనేది నాకు ఆ లెంగ్త్ దొరకడం లేదు. పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు నేను చాలా సమర్థంగా నేను కమ్యూనికేట్ అయ్యానని నాకు స్పష్టంగా తెలుస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అది ఎట్లా తీసుకున్నారు ఆ పిల్లలు ఆ లెసన్ అనేది. మళ్ళీ ఆ ప్రశ్న దగ్గరికి, ఆ సమస్య దగ్గరికి మళ్ళీ వద్దాము. రావు గారు, ఇప్పుడు సీతారాం గారు చెప్పిన విషయంలో ఒకటి, అటెన్షన్ స్పాన్ ని తక్కువగా ఉంది. 10 నిమిషాల తర్వాత పిల్లవాడి అటెన్షన్ ని, అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, దాన్ని మనం నియంత్రించడం అనేది మన చేతిలో లేదు. దానికోసం రకరకాల పద్ధతులు అవలంబిస్తుంది ఆయన. ఒక ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే, అందులో బాగా ఎక్స్పర్ట్ అంటే ఇక్కడ ఏం లేదు, గ్లామర్ గా ఉన్నవాళ్ళు, అంటే ఇతను మాట్లాడుతా అంటే వినాలి అనుకునే వ్యక్తి చేత చెప్పించడం అనేది ఒక పద్ధతి.
మీ 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 సజెషన్ ఏంటి, మీ వివరణ ఏంటి దీనికి? హౌ టు గెట్ చైల్డ్ అటెండెడ్ టు ది ఆన్లైన్ లెర్నింగ్? కరెక్ట్. ఇప్పుడు ఆయన చాలా మంచి పాయింట్ చెప్పారు. అది ఇప్పుడు మామూలు ఇన్ పర్సన్ టీచింగ్ లో ఏంటంటే we observe the body language and the facial expressions of the student for us to figure out whether the student body is able to understand what we are saying, so that instant adjustment చేసుకుంటూ వెళ్తాం టీచింగ్ లో. అది లేదు ఇప్పుడు. ప్లస్ ఇన్ జనరల్ 1 hour లెసన్ కూడా మీరు కంటిన్యూస్ గా ఇఫ్ యు ఆర్ ఓన్లీ టీచింగ్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ రిలీఫ్ వన్స్ ఇన్ ఎ వైల్ జోకులు అలాంటి ఉంటే మధ్య మధ్యలో చిన్న రిలీఫ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అది ముఖ్యంగా నా కెరియర్ నేను స్టార్ట్ చేసినప్పుడు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఐ వాజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ టీచర్, సీరియస్ టీచర్. ఓన్లీ ఇది యాజ్ ఐ కెప్ట్ teaching over the years, what I learned is you need to bring general discussions once every 20-25 minutes and to lighten up the environment in the class for 1 or 2 minutes, then go back అంటే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న చిన్న రిలీఫ్ ఇచ్చుకుంటూ వీలైదు. ఇప్పుడు అది లేదు. పైగా ఆయన ఒకటి అంటే అందరు నిజం, అది ఇప్పుడు మనం జోకులు వేసుకుంటూ ఇన్ పర్సన్ చేసుకునేది ఆన్లైన్ లో చేస్తే మేబీ offend some teachers, sorry some parents. మనం చెప్పే విధానం అది ఆ ఫీలింగ్ వలన చాలా మంది టీచర్స్ ఏంటంటే వాళ్ళ న్యాచురల్ ఫ్లోలో టీచ్ చేయలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితులు. అది ఒక పెద్ద ఇంపెడిమెంట్ గా ఉంది టీచింగ్ లో ప్రస్తుతం. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ఇది కొంతమంది పేరెంట్స్ వచ్చి ఇంటర్ఫీర్ అవటం అనేది జరుగుతుంది. కానీ నాకు నేను మార్చి నుంచి టీచ్ చేస్తాను, ఇప్పుడు వరకు ఎవరు పేరెంట్స్ మధ్యలో వచ్చి ఇంటర్ఫీర్ అయిపోయి చెప్పే ఇది లేదు. ద బెస్ట్ స్ట్రాటజీ వాట్ వీ అడాప్టెడ్ ఈస్ బిఫోర్ వీ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్ వీ హ్యాడ్ వర్క్ షాప్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. వీ ఇన్వైటెడ్ దమ్ ఫర్ ద వర్క్ షాప్. వీ లేడ్ ఏది గైడ్ లైన్స్, అసలు ఏది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ముందే మేము గైడ్ లైన్స్ పెట్టేసి ముందు పేరెంట్స్ ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ని ఏ విధంగా మీరు తీసుకోవాలి, ఏ విధంగా మీ రోల్ ఏంటి, దీంట్లో మీ పిల్లలు హోంవర్క్ చేయటంలో ఏ విధంగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇంతకు ముందు మాకు ఇన్ పర్సన్ లో మేమే చెక్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు కుదరదు. సో ఇలాంటివి మీరు ఏం చేయాలి అనేది ముందే మనం గైడ్ లైన్స్ వాళ్ళకి ముందే ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవచ్చు. ఇది ఇంటర్ఫీర్ అయిపోయి వాళ్ళు తగ్గించుకోవాలంటే బెస్ట్ ఏంటంటే whether you are teaching from public education institution and government aina private aina, most important thing is to have monthly meetings with the parents and lay your plan for the coming month. Once a month meeting పెట్టుకుంటే అది మంచిది యాక్చువల్. అంటే కమ్యూనికేషన్ అండి. హ్యూమన్ బీయింగ్స్ కి మిగతా యానిమల్స్ కి డిఫరెన్స్ ఏంటి? we communicate the lesser that's what we do in Curie learning. We communicate a lot with the parents. That's why even though yes there are few complaints, but it is not alarmingly high because of effective communication between the teachers and the parents. I suggest all the educational institutes to run monthly 1 hour meeting with the parents and explain them what your plan is, so that they have a better role in the online learning process. అనేది నా ఉద్దేశం. మంచి సజెషన్ వెంకట్రావు గారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ టీచింగ్ లో టీచర్ పడుతున్న సంక్షోభానికి చిన్న ఉదాహరణ, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్ లో చేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ లో జాయిన్ అయ్యారు. కొన్ని ఛానల్స్, నేషనల్ ఛానల్స్ డైరెక్ట్ గా జర్నలిస్టులని రిక్రూట్ చేసుకున్నారు. అక్కడ తేడా ఏమొచ్చిందంటే ప్రింట్ జర్నలిస్టులు రాసే పద్ధతిలోనే టెలివిజన్ లో కూడా అలాగే చెప్పడం మొదలు పెట్టారు. అంటే 1 వే కమ్యూనికేషన్ లాగా, అది చదవటం లాగా అనమాట. అంటే ప్లాట్ఫామ్ అనేది మారినప్పుడు డెఫినెట్ గా ద కంటెంట్ డెలివరీ కూడా దానికి అనుగుణంగా ఉండాలి. దీని మీద సీతారాం గారిని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, ఓకే కోవిడ్ అనేది టెంపరీ సిచ్యువేషన్ కావచ్చు, మొత్తం వ్యవస్థ మారిపోదు. స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ
టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అయితే ఆన్లైన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఈ రెండిటికి రెండు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఉండాలా? దీని నుంచి నేర్చుకున్నది మనమే అడాప్ట్ అవ్వాలా? దానికి ఎలా? సీతారాం గారు. చాలా మంచి ప్రశ్న సార్, లోతైన ప్రశ్న. దీన్ని ఇంతకు ముందు ఉన్నది అసెస్మెంట్ సెంటర్డ్ టీచింగ్ అనేటటువంటి యాక్ట్ అని నేను ఒకటి ఊరికే ఖాయం చేసుకున్నాను. అసెస్మెంట్ ఏమిటంటే నా కాంపిటెన్స్ ని నేను ముందు అసెస్ చేసుకోవాలి సార్. ప్రతి పాఠానికి కూడా యాజ్ ఎ టీచర్ గా నా డెలివరీ మెకానిజం కానివ్వండి, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, ఆ పర్టికులర్ బోధిస్తున్నటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దాన్ని పిల్లవాడికి అందించేటప్పుడు నా మొత్తం ఫ్యాకల్టీస్ ని నేను ముందు అసెస్ చేసుకోవాలి. దెన్ తర్వాత ఆ కాంటెంట్ ని విచ్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ దాన్ని అసెస్ చేయాలి. ఆ తర్వాత రిసీవింగ్ ఎండ్ లో ఉన్నటువంటి పిల్లలని అందరినీ నేను అసెస్ చేసుకుని దానికి తగ్గట్లుగా ఈ మాధ్యమం ద్వారా నేను ఒక లెసన్ నిజంగా మీరు నమ్మండి, కనీసం 8-10 గంటలు బాల వ్యాకరణంలో ఒక సంధి పరిచ్ఛేదమో సంజ్ఞా పరిచ్ఛేదమో, క్లాస్ రూమ్ లో అయితే రెగ్యులర్ గా భౌతికంగా ఉండి చెప్పే క్లాస్ రూమ్ లో అయితే చాలా అట్ ఈజ్ నేను బోధించగలిగి ఉండేవాడిని. కానీ ఒక క్లాస్ లో ఇక్కడ రికార్డ్ చేసినప్పుడు ఒక సూత్రం మాత్రమే నేను చెప్పగలుగుతా ఉన్నాను. అది దీనికి సంబంధించి చాలా కృషి మా టీచింగ్ సైడ్ నుంచి అవసరం సార్. మిగిలిన ఇబ్బందులు, డివైస్లు ఉన్నాయా లేవా, నెట్ యాక్సెస్ ఉందా లేదా, ఇంకొకటి, ఇవన్నీ యాక్చువల్ గా ముఖ్యమైన ఇష్యూసే. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉన్నాయా లేవా అనేది. బట్ నేను క్వాలిటీ కాంటెంట్ ని చాలా ఆసక్తికరంగా పిల్లలలో నేను ఏ జ్ఞాన వ్యవస్థనైతే ఇన్కల్కేట్ చేయాలనుకుంటున్నాను లేదా ఏ జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నానో దాని గురించి బోల్డంత పరిశ్రమ మాత్రం తప్పకుండా పడవలసి ఉంది అని నేను నమ్ముతా ఉన్నాను. దట్ ఐఎమ్ నౌ ప్రాక్టీసింగ్. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. కొన్నిటిని వదిలిపెట్టి, పాత అలవాట్లని వదిలిపెట్టి కొత్త వాటిని నేను అలవాటు చేసుకుంటున్నాను. అది సార్ నా కమ్యూనికేషన్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ మొత్తం మార్చుకోవాల్సి వస్తున్నది. ఇంతకు ముందులాగా అంత బడాయిపోతూ పాఠం చెప్పే అంత ధైర్యం మాత్రం నాకు ఆన్లైన్ లో లేదు అని నేను నిస్సందేహంగా ఒప్పుకుంటున్నాను. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఒక చిన్న దీనికి ఉప ప్రశ్న లాంటిది, చిన్న డైవర్షన్ అని కూడా అనుకోండి సార్. ఇప్పుడు ప్రధానంగా స్టూడెంట్ కి గురువు మీద మక్కువ ఉంటుంది. ఐ మీన్ దే రెస్పెక్ట్ దేర్ టీచర్ ఫర్ ది స్టైల్ ఆఫ్ దేర్ టీచింగ్, రైట్? ఇప్పుడు ఈ ఆన్లైన్ టీచింగ్ వల్ల మీ కన్స్ట్రెంట్స్ మీరు ఫీల్ అవుతున్నారు కదా, అతనికి ప్లాట్ఫామ్ మీద అనాసక్తి ఉంటుందా, లేదా మా లెక్చరర్, మా టీచర్ ఒక్కసారి ఇలా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు ఏమిటి అనే భావం కలుగుతుందా? ఎలా ఉంటది? ఒకసారి దాని గురించి చెప్పండి. ఇది అంటే నా సామర్థ్యాన్ని రిసీవింగ్ ఎండ్ లో ఉన్నటువంటి వాడు తక్కువగా అర్థం చేసుకుంటాడని కాదు సార్. నేను స్ట్రగుల్ ని నేను పడుతున్నానని చెప్తున్నాను. అదర్వైజ్ నేను మంచి టీచర్ని, పిల్లలకి చాలా అభిమానం పాత్రమైనటువంటి టీచర్ని. ఉంటే వాళ్ళు 40 నిమిషాలు నా ముందు ఉంటారు. కానీ ఏ ఒక్క పిల్లవాడు డ్రాప్ అయినా కూడా ఈ పిల్లవాడు ఎందుకు డ్రాప్ అయ్యాడు, ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాడు, 40 మినిట్స్ జూమ్ క్లాస్ ఎందుకు లేడు అని నేను ఆలోచించుకుంటూ ఉంటాను. అట్లా అనే తప్ప పిల్లలు ఎంత ఆత్మీయంగా మనం పిల్లల్లోకి వెళ్ళగలిగితే అంత బాగా వాళ్ళు వస్తారు. కానీ కొన్ని సీజనల్ గా ఉండేటటువంటి పనుల విషయంలో నా పిల్లల గురించి చెప్తున్నా. నా పిల్లలు అంటే మై ఓన్ చిల్డ్రన్ కాదు, నేను టీచ్ చేస్తున్న పిల్లలకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పిల్లలు కనుక వాళ్ళకి సీజనల్ గా ఉండేటటువంటి పనులకు వెళ్తున్నప్పుడు నేను ఎంత గొప్ప టీచర్ని అయినా వాళ్ళ ఆర్థిక అవసరాలు మాత్రమే వాళ్ళని నడుపుతాయి తప్పితే నా మీద అభిమానము అనేటటువంటిది కానీ, నా వ్యక్తిత్వం పట్ల ఆకర్షణ కానీ ఇవేవి పనిచేయవు అనేటటువంటిది కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఆ పిల్లవాడు అటెండ్ అయినప్పుడు మాత్రమే మనం పూర్తిగా ఇవ్వగలిగినటువంటి ప్రయత్నం మనం చేయాలని నేను అనుకుంటాను. నాకంటే ప్రైమరీ లెవెల్లో చెప్తున్నటువంటి టీచర్స్ చాలా బాగా వాళ్ళు అడాప్ట్ అయ్యారని నాకు అనిపిస్తా ఉంది సార్. నేను 5 క్లాసులకు చెప్తున్నాను. ఐ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. స్కూల్స్ బాగా వర్క్ చేశాయి, టీచర్స్ కూడా వాళ్ళు దాని మీద శ్రద్ధ తీసుకున్నారు.
వాళ్ళ మార్ధవం కానివ్వండి, భాష కానివ్వండి, స్టిల్ కొన్ని దాని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. అవి వాటిని నేనేమి ఇప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. మనకి పార్టిసిపెంట్స్ నుంచి ఒక ప్రశ్న ఉంది. రవిబాబు గారు అడుగుతున్నారు. ఈ ప్రశ్న రావు గారిని అడుగుతున్నాను నేను. ఆన్లైన్ పేరుతో కార్పొరేట్స్ ఫీజులు పెంచేస్తే వాటిని నియంత్రించే వ్యవస్థ మనకుందా? అంటే మీరు యుఎస్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లో ఉన్నారు, మీరు ఇండియా సిస్టమ్ కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేటప్పటికీ దాని కాస్ట్ డిఫరెంట్ గా ఉంటుందా క్లాస్ రూమ్ లెర్నింగ్ కంటే, లేదా ఈ పేరుతో ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా? ఏంటి మీ ఎక్స్పీరియన్స్? నా ఉద్దేశంలో యాక్చువల్ గా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇన్కమ్ పొటెన్షియల్ కొంతమంది తగ్గింది కాబట్టి అని చెప్పి యుఎస్ లో తక్కువే, మరి ఎక్కువగా ఛార్జ్ చేయటం అనేది నేను ఎక్కడ వినలేదు. మేము క్యూరీ లెర్నింగ్ లో we decreased our tuition by 10%. Even though our costs have not gone down at all. ఇప్పుడు టీచర్ కి ఇంతకు ముందు ఎంత పే చేసేవాళ్ళు, ఈ రోజు అంతే పే చేయాలి. ఇంతకు ముందు కంటే ఎక్కువ కాంటాక్ట్ అవర్స్ టీచర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, మాకు సెక్రటేరియట్స్ వాళ్ళకి మేము మా బిల్డింగ్స్ కి ఈ రోజు కూడా రెంట్ పే చేసుకోవాలి, దానిలో క్లాసులు రన్ చేసుకోన్నారు, లేకపోయినా ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టాలి. సో ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి అటు మా యూనివర్సిటీ, నేను టీచ్ చేసే యూనివర్సిటీ వాళ్ళు ఏం మాకు శాలరీ కట్ చేయలేదు, వాళ్ళు బిల్డింగ్ మెయింటైన్ చేసుకునే ఛార్జీలు వాళ్ళు కట్టుకోవాలి. సో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి ధరలేం తగ్గలేదు. దానివలన వాళ్ళు పెంచిన ఎవరో దీనికి పెంచేశారు అనేది నేను ఎక్కడా వినలేదు. ఇస్తే ఒక 10% లేకపోతే 20% డిస్కౌంట్ ఇచ్చారు తప్ప ఉన్నదాన్ని ఇంకా పెంచేసేసి ఆన్లైన్ లెర్నింగ్ ఇవ్వటం అనేది నాకు తెలిసి జరగలేదు. బట్ ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ ఇట్, దట్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ బి బ్రాట్ టు సర్టెన్లీ దే షుడ్ బి మేడ్ ఆన్సరబుల్ ఫర్ దట్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్లే. అంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైప్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్స్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ దీస్ situations also, and then make sure that people are not getting benefit, extra advantage, taking extra advantage out of the difficult situation people are paying. Governments can interfere in this and then punish those who are misusing this situation. సీతారాం గారు, మీరు గవర్నమెంట్ కాలేజీ కాబట్టి ఈ సమస్య ఉండదు. మీ అబ్జర్వేషన్ లో ఏమన్నా ఉందా, మీరు విన్నది కానీ వేరే ఇన్స్టెన్సెస్ లో ఆన్లైన్ పేరుతో ఫీజులు ఎక్కువ చేయడం? అంత తీవ్రంగా ఏమీ నా దృష్టికి రాలేదు సార్. కాకపోతే మార్పు ఏమీ నాకు కనిపించలేదు. కొన్ని స్కూల్స్ లో ఎల్కేజీకి 26,000 రూపాయలు నిశ్చయించారు. దీనికి మనం స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. సమ్మర్ లో మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ సగం జీతమైన టీచర్స్ కి ఇచ్చి వాళ్ళ పాఠశాలల్లో ఆ టీచర్లు నిలుపుకున్నటువంటి ఇది కూడా ఉన్నారు. ఇప్పుడు పేరెంట్ ఎలాగా ఉన్నారంటే, స్కూల్కు పోవట్లేదు కదా, మేము ఎందుకు ఫీ చెల్లించాలనేటటువంటి ఒక భావన కూడా ఉంది. అది కూడా సరికాదు అనమాట. ఎంచేతనంటే ఈ టీచర్స్ అందరికీ వీలున్న సందర్భాల్లో సమ్మర్ క్లాసులు లేనప్పుడు ఈ మన పిల్లలకి పాఠాలు చెప్పించేందుకు బోల్డంత శిక్షణని స్కూల్స్ అవి ఇచ్చాయి. అది మనం ప్రైవేటా గవర్నమెంట్ అని చూడకుండా పేరెంట్ కూడా ఎఫర్ట్ చేయగలిగినటువంటి పేరెంట్ అర్థం చేసుకోవాలి. అట్లా ఆర్థికంగా అంత ఫీజుల భారాన్ని మోయలేని తల్లిదండ్రుల పట్ల, పేరెంట్స్ పట్ల స్కూల్ యాజమాన్యాలు కూడా కొంత కన్సిడరేట్ గానే ఉంటున్నాయన్న వార్తలే వింటున్నాం సార్. మనం ఇది లేదు. మరి కార్పొరేట్ అంటే ఇంకా హైఫైగా ఉన్నటువంటి స్కూల్స్, ముఖ్యంగా మొన్న ఒక సినీ నటుడు కూడా ఇంత అడిగారు అంత అడిగారు అని ఒక దాని ఏదో ఎక్స్పోజ్ కూడా చేసినారు. అంత లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నా పరిధిలో స్కూల్ యాజమాన్యాలు కొంత ఫ్లెక్సిబుల్ గానే ఉన్నాయి. వాళ్ళకి ఫీజులు కూడా వసూలు కావడం లేదు. బ్యాంకుల్లో వడ్డీలకు తెచ్చి టీచర్స్ కి చెల్లిస్తూ పోతా ఉన్నారు. ఎప్పటికైనా వీళ్ళు చెల్లిస్తారు అనేటటువంటిది, దాన్ని నేను ఆ కోణంలోంచే చూస్తున్నాను సార్. అంతకు మించి నాకు తెలియదు. నా ఇగ్నోరెన్స్ కి మన్నించాలి. బండ్ల మాధవరావు గారు ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ పోస్ట్ చేశారు. క్వశ్చన్స్ కావు, ఇది జరుగుతున్న చర్చ మీద ఆయన కామెంట్స్. వెంకట్రావు గారు చెప్పిన ఒక విషయం బాగుంది. సామూహికంగా పాఠం చెప్పేటప్పుడు సమస్య ఉండొచ్చేమో కానీ గతంలో ఆన్లైన్ టీచింగ్ అంటే అది అందరికీ అందుబాటులో ఉన్న అంశం కాదు. అయితే పోస్ట్ కోవిడ్ లో
ట్యూషన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఒక పాయింట్ చెప్పారు. అలాగే సీతారాం గారు చెప్పిన విషయం మీద స్పందిస్తూ, ఈ ఆన్లైన్ దీంట్లో టీచర్కి స్టూడెంట్కి ఉన్న మధ్య రిలేషన్ తగ్గిపోతుంది. సాధారణంగా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క టీచర్ మీద అభిమానం ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ విద్యార్థికి ఆ సబ్జెక్ట్ పట్ల అనురక్తి పెరుగుతుంది. అయితే దీనివల్ల అది తగ్గిపోతుంది అని అన్నారు. దీని మీద ఏమన్నా ఫర్దర్ కామెంట్ ఉందా సీతారాం గారు? మాధవరావు గారి అబ్జర్వేషన్ కరెక్ట్ సార్. పిల్లలు అంటే ఇప్పుడు నా సొంత పిల్లలు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్నారు. వాళ్ళు మాటి మాటికి అదేమి మైక్రోఫోన్ ఆన్ చేసి మైక్ ఆన్ చేసి నేను టీచర్ని ప్రశ్న అడగనా అని ఉబలాట పడుతూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో వార్న్ చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఆ పిల్లలు అలా చేస్తున్నారు పాఠం వినకుండా అంటే, తమకి ఇష్టమైనటువంటి టీచరు పాఠం చెప్తున్నప్పుడు తన ఉనికిని ఆ టీచర్ గుర్తించాలి. అలాగే తన మాట్లాడినటువంటి అంశాన్ని, టీచర్తో మాట్లాడిన భావన, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో పాటుగా ఇంకా కొంత సంభాషణ, వ్యక్తిగత సంభాషణ కూడా ఆన్లైన్ లో టీచర్లు ఇస్తే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తా ఉంది. ఒక వెళ్తి పిల్లలు కూడా ఫీల్ అవుతా ఉన్నారు ఇట్లాంటి అభిమానం. చాలా మంది పిల్లలు టీచర్ల పట్ల బోళ్ళంత అభిమానంతో ఉంటారు, భయము, గౌరవము, ఇట్లాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఏవో కొన్ని ఉంటాయి పిల్లల్లో. ఇది గమనించాను సార్ నేను. వాళ్ళు కనెక్ట్ కావాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళని చిన్న ప్రశంసో లేక ఇంకొకటో ఏదో ఒక విధంగా ఆ టీచర్ తోని సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు, మానసిక సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు, భావపరమైన సాన్నిహిత్యాన్ని కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు పార్టిసిపెంట్ నుంచి వచ్చిన మరొక క్వశ్చన్, అయితే ఇక్కడ పేరు లేదు, దాని సారాంశం ఏమిటంటే, టీచర్స్ ఈ ఆన్లైన్ టీచింగ్ వల్ల ప్రొఫెషనల్ ప్రైవసీ ఒకటి కోల్పోతున్నారు, బ్యాలెన్స్డ్ టీచింగ్ మాత్రమే కన్ఫైన్ అవ్వాల్సి వస్తుంది. దానికి మించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నది ఏంటంటే, ఈ క్లాస్ రూమ్ లెర్నింగ్ లేకపోవడం వల్ల చెప్పిన దాన్ని విద్యార్థి సరిగ్గా అవగాహన చేసుకున్నాడా, సరిగ్గా గ్రహించాడా, ఎంతవరకు ఎసిమిలేట్ చేసుకున్నాడు అనే ఫీడ్బ్యాక్ టీచర్కి అందటం లేదు, అలాగే స్టూడెంట్కి అందటం లేదు. దీని గురించి మీ ఇద్దరిని అభిప్రాయాలు చెప్పమని అడుగుతున్నారు ఆయన. వెంకట్రావు గారితో ప్రారంభిద్దాం. అది నిజమేనండి. ఇప్పుడు ఇంతకు ముందు ఇన్ పర్సన్ సిచ్యువేషన్ లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో మాకు తెలిసిపోయేది ఇది స్టూడెంట్ కి నిజంగా అర్థమవుతుందా లేదా. ఇమ్మీడియట్ గా మేము దానికి అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు లేదు, ఇందాక నేను చెప్పినట్టుగానే. సో అది డెఫినెట్ గా దాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం హియర్ ఆన్లైన్ లెర్నింగ్ లో. ఏది నిజంగా మనం చెప్పేది స్టూడెంట్ ఎక్కుతాయిందా లేదా అని తెలుసుకుంటాం అనేది పెద్ద ప్రాబ్లం ఇక్కడ. దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ రోల్ ఇప్పుడు ఉంది. ఏది నిజంగా అర్థం చేసుకుంటున్నారా లేదని దానిలో కొంతవరకు డిస్ట్రాక్షన్స్ కూడా దే ప్లే ఎ రోల్. ఆ సమయంలో చుట్టుపక్కల ఇంకే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ కానివ్వండి, ఇంకోటి ఏమీ లేకుండా యూ నీడ్ టు ప్రొవైడ్ దట్ గుడ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఫర్ ద స్టూడెంట్ టు అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, ఇటు డిస్ట్రాక్షన్స్ లేకుండా మేము ఏం చేస్తామంటే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యూరీ లెర్నింగ్. వీఆర్ సెండింగ్ ఎ రికార్డెడ్ లెసన్ ఆన్ ద కాన్సెప్ట్స్ అండ్ దెన్ సమ్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్. రికార్డెడ్ లెసన్ పంపుతాం, 1 week ఉంచుతాం దాన్ని. అంటే ఒకసారి కాదు, 2-3 సార్లు కూడా పిల్లలు ముందు దాన్ని చూస్తానికి అవకాశం ఉంది. ఇంత ముందులాగా కాకుండా, అంటే వాళ్ళ కన్వీనియంట్ టైం బట్టి ఒకవేళ అర్థం కాకపోతే 2-3 సార్లు కూడా వినడానికి అవకాశం. ప్లస్ ఎవ్రీ వీక్ వీ హ్యావ్ లైవ్ discussion classes on any questions they may have on that particular subject. So we are giving more contact hours today than before. అంటే ఇంతకు ముందు మేము 2 గంటల్లో టీచ్ చేసేది, 2 గంటలు రికార్డెడ్ లెసన్ వెళ్తాయి, 2 గంటలు డిస్కషన్ జరుగుతాయి. అంటే వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు మెయింటైన్ దట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఓకే, అది కొంతమందికి వర్కౌట్ అవుతాయింది, చాలా మందికి కొంతమందికి వర్కౌట్ కాకపోవచ్చు. ఆ ప్రాబ్లం ఉంది డెఫినెట్ గా. దెర్ ఇస్ నో వే వీ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ దట్ వన్. సో అగైన్, యాజ్ ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ నాట్ ద బెస్ట్ సిచ్యువేషన్. యూ క్యాంట్ సే
ఈజ్ ఇట్ గోయింగ్ హ్యాపెనింగ్ యాజ్ గుడ్ యాజ్ ఇన్ పర్సన్ లెర్నింగ్ అంటే సర్టెన్ గా నాట్. ఓకే, 1990లో వెన్ దిస్ ఇంటర్నెట్ అనే మాధ్యమం వచ్చినప్పుడు, ఆన్లైన్ లెర్నింగ్ యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు, బై 2020 అసలు యూనివర్సిటీస్ ఇర్రెలవెంట్ అయిపోతాయి, ఆన్లైన్ లెర్నింగ్ విల్ టేక్ ఓవర్ అని అనుకున్నారు అందరూ. కానీ జరగలేదు అది. ఓకే, యాక్చువల్ గా యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ థ్రైవింగ్ బెటర్ దాన్ బిఫోర్. దానికి కారణం ఏంటి? ఇట్ హ్యాస్ బీన్ డిటర్మైన్ దట్ దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఇన్ పర్సన్ లెర్నింగ్ అనేది. ఇప్పుడు COVID-19 ఏంటంటే ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు మనం పిల్లడికి ఇవ్వగలం, ఓకే, ఆ స్టూడెంట్ కి ఎంతవరకు ఇవ్వగలం అనేది, అంత మించి ఇంత ముందులాగా ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్ జరగాలనేది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి ఇప్పుడున్న పరిస్థితి. థ్యాంక్ యూ సార్. సీతారాం గారు. సార్, ఆ ప్రశ్నలో ఒక అర్థవంతమైన ప్రశ్న అది. అయితే దాన్ని మనం తెలుసుకోగల మార్గాలు కూడా ఉన్నాయి సార్. చిన్న చిన్న ఐదు ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చి 3 minutes టైం ఇచ్చి మనం ఆన్లైన్ ద్వారా గూగుల్ ఫార్మ్స్ ద్వారా వాళ్ళకి డెలివర్ చేసి ఇమీడియట్ గా తక్కువ సమయంలోనే వాళ్ళు వెనక్కి పంపించేటట్టుగా కూడా ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు తర్వాత చూసుకోవచ్చు. ప్రాసెస్ లో కాకుండా మీకు ఈ టెస్ట్ పెట్టానని, లేదా ఇంకేమైనా డౌట్ వస్తే వెంటనే పిల్లలకి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి చాట్ బాక్స్ ద్వారా అడిగేటటువంటి అవకాశం ఇస్తే అది మనకి తెలిసిపోతూ ఉంటుంది సార్. అది తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అందుకే చెప్పింది, మీరు కాంటెంట్ ని చాలా శకలాలుగా విడగొట్టుకొని నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చెప్పాలి, మళ్ళీ ఏమి అర్థమైందో తెలుసుకోనేటటువంటి ప్రాసెస్ లో టీచర్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది సార్. అది నా సొంత ప్రశ్న ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ లో పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఈ సంవత్సరం గడిపేశారు అనుకోండి. స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా బాగానే దే ఫేర్ వెల్. అప్పుడు ఈ కార్పొరేట్ కాలేజెస్ అని ఉన్నాయి కదా, అవి ఇర్రెలవెంట్ అయిపోతాయా మెరిట్ స్టూడెంట్స్? బికాజ్ వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే చేర్చుకొని నిర్వహించే ఇది ఉంది కదా. ఎనీ కామెంట్స్? యా, ఐ డోంట్ థింక్ సో అండి. ఎడ్యుకేషన్ అనేది ఇన్ పర్సన్ లెర్నింగ్ సబ్స్టిట్యూట్ లేదు. ఎంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా కాకపోయినా మా ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒకటి పెట్టుకున్నాం. మేమందరం ఏంటంటే మా రెలవెన్స్ కాపాడుకుంటాం ఎడ్యుకేటర్స్. ఒక సర్టిఫికేట్ అనేది లేకుండా మీరు ఉద్యోగాలు రావు ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా మీకు. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద ఎలా పెట్టుకుందంటే వీ ఆర్ గోయింగ్ టు బి రెలవెంట్ నో మ్యాటర్ వాట్, ఏది ఇన్ పర్సన్ లెర్నింగ్ అనేది. అయితే మీకు ఎక్కడైతే ఆన్లైన్ లెర్నింగ్ ఎఫెక్ట్ అనేది సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, అంటే ఈ సాఫ్ట్వేర్ యుగంలో మిగతా ఫీల్డ్ లోను ఎప్పటికప్పుడు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు హ్యాపెన్ కంటిన్యూస్లీ. అది డే టైమ్ ఉద్యోగం చేసుకుంటారు, నైట్ టైం వచ్చి ఆన్లైన్ లెర్నింగ్, ఆ దానిలో మాత్రం గ్రేట్, దానికి సబ్స్టిట్యూట్ లేదు. ఓకే, సర్టిఫికేట్స్ వరకు. బట్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, డిగ్రీ లెవెల్ కానివ్వండి, సో ఎంత ఆన్లైన్ వచ్చినప్పటికీ బట్ ద రెలవెన్స్ ఆఫ్ ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, మీకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఎప్పటికీ తగ్గదు. ఓకే, అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దే ఆర్ గోయింగ్ టు రీబౌండ్ బ్యాక్. మీకు క్వశ్చన్ తెలియదు, అమెరికాలో COVID-19 వల్ల ఏ యూనివర్సిటీలోనూ బిగ్ డిక్లైన్ ఇన్ ఎన్రోల్మెంట్ ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. కొన్ని యూనివర్సిటీలు సంవత్సరానికి $70,000 ట్యూషన్ ఫీజులను మిగతా ఎక్స్పెన్సెస్ చేసే యూనివర్సిటీలో కూడా ఎన్రోల్మెంట్స్ సిగ్నిఫికెంట్ గా చేంజ్ కాలేదు. దాని కారణం ఏంటి? బికాస్ దేర్ ఇస్ నో అదర్ చాయిస్. ద స్టూడెంట్ ఈస్ గివెన్, దే హ్యావ్ టు attend classes, take the exams and then get the grades, and those degree certificate is so important to get a job later. అంటే ఈ చట్టం, విద్యా వ్యవస్థ అనే చట్టాన్ని ఛేదించుకుంటూ బయటికి రావటం అనేది అంత ఈజీ కాదు, జరగదు, జరగనివ్వకూడదు. ఈ విద్యా వ్యవస్థ జరగనివ్వము అనే మాట కూడా ఒకటి ఉంది వాస్తవంలో. ఓకే, సీతారాం గారు, COVID-19 ఆన్లైన్ టీచింగ్ అనేదాన్ని, ఆన్లైన్ లెర్నింగ్ అనేదాన్ని ఇన్ఎవిటబుల్ చేసింది. రేపొద్దున పరిస్థితులు ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా ఇన్ పర్సన్ లెర్నింగ్ ఉంటుంది. మేబీ దేర్ విల్ బి ఏ మిక్స్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ అండ్ ఇన్ పర్సన్ లెర్నింగ్. అయితే
ఇందాక మనం చూసినట్టుగా టీచర్స్ చాలా మంది ఇది సడన్ గా వచ్చింది. ఇప్పుడు మన హెల్త్ ఇష్యూలో కూడా డాక్టర్స్ ప్రిపేర్డ్ గా లేరు, హాస్పిటల్స్ ప్రిపేర్డ్ గా లేరు, గవర్నమెంట్స్ ప్రిపేర్డ్ గా లేవు. ఎడ్యుకేషన్ లో కూడా అదే పరిస్థితి. వి వర్ నెవర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. మీరు ఇందాక చెప్పారు అందరూ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని. వ్యవస్థాపరంగా కానీ, మీ యాజమాన్య పరంగా కానీ, మీరు గవర్నమెంట్ కాలేజ్ అయితే మీ మేనేజ్మెంట్, లేదా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ అయితే వాటి మేనేజ్మెంట్స్, లేదా థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, దీనికి ఈ ఆన్లైన్ టీచింగ్ విధానానికి ఏదన్నా ప్రిపరేటరీ ట్రైనింగ్ లాగా కానీ, కోర్సెస్ కానీ ఇలాంటి అవసరం ఉందా టీచర్స్ ని? బికాస్ దేర్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్. సార్ ఇప్పుడు ఐసిటి టూల్స్ కు సంబంధించిన శిక్షణ తెలంగాణ స్టేట్ లో జరిగిపోయింది సార్. మోస్ట్ ఆఫ్ ది +2 కానీ తర్వాత డిగ్రీ కాలేజెస్ కి, ప్రొఫెషనల్ కాలేజెస్ కి, ఈ అకాడమిక్ స్టాఫ్ కాలేజీల ద్వారా 15 days పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట మనకి అసలు ఒక మెసేజ్ ఎట్లా పెట్టాలి, మెయిల్ ఎట్లా ఓపెన్ చేయాలి, గూగుల్ క్లాస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ డాక్స్ ఎలా చేయాలి, తర్వాత వాటికి సంబంధించిన 15 రోజుల శిక్షణ కార్యక్రమం అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కొంత ఇదేంది. అంతకు ముందు నుంచే ఈ టీచింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు 10 సంవత్సరాలలో నేర్చుకోవాల్సి వచ్చిన దాన్ని 2-3 నెలల్లోనే కొంత అసమగ్రత ఉన్నప్పటికీ నేర్చుకోగలిగినారు. ఇంకా ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది మారుతూ ఉన్నది, డెలివరీ సిస్టమ్స్ మారుతున్నాయి, LMS మారుతున్నాయి. వీటన్నిటి గురించి నిరంతర అవగాహనలోను, దాని నైపుణ్యాలను అలవర్చుకోవడంలోను ప్రాసెస్ లో భాగంగా ఉంటే బాగుంటుంది సార్. అది జరుగుతూ ఉన్నది. ట్రైనింగ్స్ తీసుకున్నారు, తర్వాత వీడియో లెసన్స్ ని రికార్డ్ చేసేటటువంటి ప్రాసెస్, అది యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కడికక్కడ ఏ కళాశాల లాంగ్వేజెస్ వైజ్ గాను, తర్వాత ఆర్ట్స్ వైజ్ గాను వాళ్ళు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేశారు. పిల్లలు కొంతమంది వాళ్ళకి అవకాశం ఉన్న చోట దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ వీడియో లెసన్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వింటున్నారు. ఇట్స్ గోయింగ్ ఆన్. ఉంది ట్రైనింగ్ అవసరము, స్టిల్ ఇంకా శిక్షణ అవసరము. ఎప్పటికీ మెరుగు 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 తరుగులన్నింటినీ తగ్గించుకొని మెరుగవుతూ పోవడమే మనం చేయాల్సినటువంటి పనిగా కనిపిస్తా ఉన్నది ఆన్లైన్ లో. మనకి పార్టిసిపెంట్ ఒక అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. ఈ ప్రాక్టికల్ గా ఎక్స్పర్టీజ్ రావడానికి కొంత అంతరాయం తర్వాత అయినా కూడా బిలో పావర్టీ స్టూడెంట్స్ పరిస్థితి సమస్యాత్మకమే అని, అంటే అది ఆ సమస్య కంటిన్యూ అవుతుంది వాళ్ళకి, బిలో పావర్టీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కూడా తప్పనిసరిగా దానికి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతారు అని పార్టిసిపెంట్ పోస్ట్ చేశారు. సో ఈ ప్రశ్నతోనే ఒక సమాధానంతో మనం ఈ చర్చ ముగిద్దాం. డిజిటల్ డివైడ్ చూసాం మనం. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఈ డివైజెస్ కంప్యూటర్లు కానివ్వండి, హ్యాండ్ హెల్డ్ డివైసెస్ కానివ్వండి, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండటం కానివ్వండి, కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, చాలా పర్సంటేజ్కి అది అందుబాటులో లేదు. సో వీళ్ళు ఎలాగో ఆన్లైన్ లెర్నింగ్ పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు, ఆ వాతావరణం ఉంటుంది. హ్యావ్ నాట్స్ దీన్ని అందుకోలేరు. సో ఏంటి ఆ లార్జర్ సెగ్మెంట్ ఆఫ్ దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, మీ ఇద్దరు కూడా చెప్తే దాంతో ఈ చర్చ ముగిస్తాను నేను. ఇప్పుడు యాక్చువల్గా అంటే తెలుగు స్టేట్స్ కాంటెక్స్ట్ లోను ఎకనామికల్లీ ఇంపవరిష్డ్ ఏరియాస్ ఇన్ అదర్ కంట్రీస్ ఈ పోస్ట్ కోవిడ్ అంటే COVID-19 కాదు, పోస్ట్ కోవిడ్ లో కూడా దీన్ని ఆపర్చునిటీగా తీసుకుని బెటర్ డెలివరీగా చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి దాన్ని. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో మనం thousands of crores we are spending on useless social programs. దాన్ ఎడ్యుకేషన్ అనేది పేదలకు కూడా అందించి దాన్ని ప్రతి వాళ్ళు మినిమం హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం గోల్ గా పెట్టుకుంది. ప్రతి స్టూడెంట్ కి ఎకనామిక్ గా వైట్ కార్డు ఉన్న వాళ్ళను ఏదో దాన్ని బట్టి ఒక స్టూడెంట్ మీకు 5-6 సంవత్సరాలు రాగానే ప్రభుత్వమే ఎన్మాస్ లో డివైసెస్ కొనేసేసి వాళ్ళకి డివైసెస్ ఇవ్వటం, ప్లస్
వాటికి ఎవ్రీ మంత్ ఆన్లైన్ ఛార్జీలు కూడా ముందు కంపెనీస్ తో మాట్లాడి తక్కువ ధరకి ఆన్లైన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఆ డివైస్ ప్రొవైడ్ చేయటం అనేది ప్రభుత్వాలు కానీ దీని మీద స్పెండ్ చేస్తే నిజంగా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఐ మీన్ లుక్, ఇంటెలిజెన్స్ దానికి ఎకనామిక్ దానికి మీకు ఎప్పుడు ఇది లేదు. ఎనీబడి కెన్ బి ఈక్వల్లీ ఇంటెలిజెంట్, బట్ ఇట్ ఈస్ ద ఆపర్చునిటీస్ దట్ provide the difference between the students. But opportunities can be taken to the student through online learning. For example, one of my friend is funding a project the Ramakrishna Mission ద్వారా వైజాగ్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో ఆన్లైన్ లెర్నింగ్ అనేది, అంటే పర్మనెంట్ గా సెటప్ చేసేసి ఆన్లైన్ డివైసెస్ అక్కడ ట్రైబల్ ఏరియాస్ లో సెంట్రల్ 1 లొకేషన్ నుంచి 5 లొకేషన్ లో ట్రైబల్ ఏరియాలో ఎలా ఎడ్యుకేషన్, అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంతకు ముందు ఇది కొంచెం రిలక్టెన్స్ ఉన్నాళ్ళకు కూడా COVID-19 పుణ్యమా అని ఆన్లైన్ లెర్నింగ్ బ్యారియర్ అనేది మాత్రం డెఫినెట్ గా పోయింది. ఇప్పుడు ఈ రోజున అది యూజ్ చేయొచ్చు అనే యాక్సెప్టెన్స్ 100% ఎడ్యుకేటర్లోనూ ఉంది, పబ్లిక్ లో కూడా ఉంది. దీన్ని గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఎస్పెషలీ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ తెలుగు స్టేట్ కాంటెస్ట్ లో తీసుకున్నట్టయితే ప్రభుత్వాలు ఏ మీడియంలో బోధన చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ మీడియం, ఓకే, అది నేను పొలిటికల్ గా చేయట్లేదు, కానీ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. తెలుగు మీడియంలో చదువుకుంటాం వల్లనే నాకు బాగా విద్య అబ్బిందని నేను అనుకుంటున్నాను. పల్లెటూళ్ళలో నేను ఏం చేసేవాడిని, పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ స్టోరీలు మాత్రమే బట్టేవాడిని నేను. ఇప్పుడు ఏంటి, పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెడితే మీకు సైన్స్ బట్టి పట్టాలి, సోషల్ స్టడీస్ బట్టి పట్టాలి. అది బట్టి పెడితే వచ్చేది నాలెడ్జ్ ఎలా అవుతుందండి? అది లోపభూయిష్టమైనటువంటి విధానం అది. ఓకే, చైనాలో ఇంగ్లీష్ లో నేర్చుకోరే వాళ్ళు, జపాన్ లో నేర్చుకోరే, మరి ప్రపంచంలో ఆర్థికంగా ఎలా ముందుకెళ్లారు కొరియన్స్ వీళ్ళందరూ. సో ఇది లోపభూయిష్టమైనటువంటి, ఇంగ్లీష్ లో చదువుకుంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి గోంగూర అనేది అది లోపభూయిష్టమైనటువంటి. నా ఉద్దేశంలో అట్లీస్ట్ 8th grade వరకు పల్లెటూళ్ళల్లో రూరల్ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్ ఓకే యు ప్రొవైడ్, అసలు ఇంగ్లీష్ అనే ఆపర్చునిటీ కూడా ఇవ్వకూడదండి. ఆపర్చునిటీ ఉన్న దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. 8th grade వరకు ప్రభుత్వ కళాశాలల్లో తెలుగే కంపల్సరీ, 9th to 10th ఇంగ్లీష్ ఇస్తాము, ఓకే డూ దట్ వన్. బట్ మాతృభాషలో నేర్చుకుంటాం అనేది బెస్ట్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు దాన్ని సమర్థించినటువంటి పరిస్థితుల్లో మనం రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళటం విద్యా విధానాన్ని దెబ్బతీస్తుంది. అయితే దీన్ని ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఇంగ్లీష్ నాలెడ్జ్ కనుక మనం ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ అనుకుంటే ఈ మాధ్యమాన్ని ఆన్లైన్ లెర్నింగ్ అనేది యూజ్ చేసుకుని అది సెపరేట్ గా క్లాసులు చెప్పుకోవచ్చండి. మనం లాంగ్వేజ్ టీచ్ చేస్తే తప్పులేదు, దాన్ని బోధన దానిలోనే ఇంగ్లీష్ లో జరగాలనేది తప్పు. కానీ ఇంగ్లీష్ అనేది మొదటి నుంచి కూడా ఒక సబ్జెక్ట్ ను మోర్ ఇంపార్టెన్స్ ఇస్తే తప్పులేదు. there is nothing wrong with it. So if we really want to make our kids more knowledgeable in English, do so and use online learning as an opportunity to really educate them at home through online learning చేయొచ్చు అనేది నా ఉద్దేశం. It is a great opportunity for the governments to make the kids better educated than before. Online learning అయితే ఏంటి, బోధన చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళని పెట్టి టీచ్ చేసుకోవచ్చు. ఓకే, సో వేరాజ్ రెగ్యులర్ దానిలో మీకు తెలియదు, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి అనేక మంది టీచర్స్ దే కెనాట్ రియల్లీ టీచ్ వెల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ గుడ్ యాజ్ దే కెన్ డూ ఇట్ ఇన్ ద మదర్ టంగ్. కాబట్టి ఇది ఆన్లైన్ విద్య అనేది ఒక టూల్ గా మనం యూజ్ చేసుకుని ఆపర్చునిటీస్ లేనటువంటి ప్రొవైడ్ చేసి గవర్నమెంట్స్ ఫ్రీ కంప్యూటర్ ఇవ్వాలి, ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చి దీన్ని ఎఫెక్టివ్ గా మనం వాళ్ళని మామూలు బోధన కాకుండా ఈ ఇంగ్లీష్ అనేది మనం ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని యూజ్ చేసుకుని చిన్నతనం నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇంకా బెటర్ గా ఇచ్చుకుంటే అటు 2 ఆర్గ్యుమెంట్ని మనం సాటిస్ఫై చేసుకుంటే వెళ్ళొచ్చు అనేది నా ఉద్దేశం. సీతారామన్ గారు. సార్, ఇప్పుడు విద్య అవసరము, విద్యా ప్రాధాన్యాన్ని గుర్తించే సమాజాల, ప్రభుత్వాల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది సార్. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఎడ్యుకేషన్ ఈస్ నాట్ అన్
accident. It requires effort and determination from all walks of life and all corners of the society, including government and మేము ఎన్జిఓస్ లాంటి ఎన్ఆర్ఐస్ కొన్ని సందర్భాల్లో ఫర్ ది లాస్ట్ 15 or 20 years ఇట్లా కిన్నెరా లాంటి ఫౌండేషన్స్ ఏ విధంగానైతే కొన్ని ఎయిడ్స్ ని సహాయాన్ని అందిస్తా ఉన్నాయో అట్లా డివైస్ లేని వాళ్ళకి, నెట్ యాక్సెస్ లేని వారికి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లోని మార్పులు, ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులుగా చేయగలిగినటువంటివన్నీ చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది, అవసరమే అని అనుకుంటున్నాను. బట్ విద్యకు ఎంత అవసరం ఉంది, విద్య అవసరము, దాని ప్రాధాన్యాన్ని ఆ సమాజంలో భాగంగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా అర్థం చేసుకుని మళ్ళీ ఇక్కడ నిర్వచనాల దగ్గరికి వస్తాం, ఏమి ఆచరిస్తారనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది సార్. ఇది చాలా అవసరం అట్లా ఇవ్వగలగటము. అందరినీ ఇప్పుడు మనం ఇంక్లూజివ్ అని అంటున్నాం కదా, సమ్మిశ్రిత అభివృద్ధి, సబ్కా సాత్ అప్నా వికాస్ అనే ఇది కూడా అంటున్నాం కనుక కొంతమందినే మనం ముందుకు తీసుకెళ్ళి కొంతమందిని వెనక్కి నెట్టేటటువంటి ఈ డివిజివ్నెస్ ఉండకుండా ఉంటే చాలా, యాజ్ ఎ టీచర్ గా చివరి పిల్లవాడికి కూడా నేను అందాలని అనుకున్నట్టుగానే ఒక ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే చివరి మనిషికి కూడా విద్య ప్రాధాన్యం, అవసరము, అది అందించడం అనేటటువంటి సంకల్పాన్ని బట్టి అది ఇట్ మేక్స్ డిఫరెన్స్. అది నేను అనుకుంటున్నది. థ్యాంక్ యూ సీతారాం గారు, థ్యాంక్ యూ వెంకట్రావు గారు. చాలా మంచి విషయాలు చర్చించాం మనం. ఇంకా దీని మీద మనం చర్చ కొనసాగించుకునే అంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అయితే మనకి కాల పరిమితి ఉంది కాబట్టి ఈ చర్చని నేను ఇంతటితో ముగించాలి. మొత్తం మనం చర్చించిన విషయాలన్నీ కూడా నేను సమప్ చేయదలుచుకోలేదు, కానీ బుల్లెట్ పాయింట్స్ గా అనుకుంటే మనం చర్చించిన విషయాల్లో పేరెంట్స్ కి ఇది ఒక మంచి అవకాశము. ఎక్కువ టైం చిల్డ్రన్ తో స్పెండ్ చేసి ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో వాళ్ళు కూడా భాగస్వాములు కావడానికి కోవిడ్ ఇచ్చిన ఒక అవకాశంగా వాళ్ళు దాన్ని తీసుకోవాలి. అలాగే సీతారాం గారు చెప్పినట్టు ఇందులో ప్రతి స్టేక్ హోల్డరు, టీచర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, లెక్చరర్, పేరెంట్ అందరూ కూడా తమ రోల్ ని ఒకసారి పునరాలోచించుకుని రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పోస్ట్ కోవిడ్ సినేరియాలో ఇన్ పర్సన్ లెర్నింగ్ అనేది ఆ ఇంపార్టెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆన్లైన్ లెర్నింగ్ అనేది దీన్ని పూర్తిగా రీప్లేస్ చేయదు. డెఫినెట్ గా దేర్ మే బి మిక్స్ ఆఫ్ బోత్, బట్ డెఫినెట్లీ ఇన్ పర్సన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో టీచర్స్, పేరెంట్స్ ఎక్కువ కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యలో ఉండే అపోహలు ఏమైనా ఉంటే కూడా తొలగించుకోవటానికి వాటి గురించి. చివరిగా ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్ కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ అందుకోవాలంటే గవర్నమెంట్స్, అలాగే ఎన్జిఓలు, ఇండివిజువల్స్ కూడా తమ వంతు సహాయం చేసి వాళ్ళకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి, ఇందులో భాగస్వాములు చేయడానికి కూడా ప్రయత్నించాలి అనే ఈ మంచి విషయాలన్నీ మనం వాళ్ళు చర్చించుకున్నాము. చాలా మీ విలువైన సమయాన్ని మాతో స్పెండ్ చేసి పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీ ఇద్దరికి కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే పార్టిసిపేట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ మరో వెబినార్ తో వచ్చే నెల కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అవకాశం కల్పించినందుకు వెంకట్రావు గారితో ఈ వేదికను పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట్రావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.